తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. బాలనటునిగా అతడు ఛత్రపతి సినిమాలతో మనల్ని ఆకట్టుకొని చిన్నప్పటి మహేష్గా, చిన్నప్పటి ప్రభాస్గా చక్కని నటన ప్రదర్శించి మంచి భవిష్యత్తున్న నటునిగా అప్పుడే పేరు తెచ్చుకొని ఆ తర్వాత టీనేజ్లో హీరోగా మారి కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకొని నటునిగా ఎదుగుతూ వచ్చాడు. హీరో పాత్రలనే కాకుండా నెగిటివ్ రోల్స్లో కూడా ఆకట్టుకున్నాడు. ఆ నటుడు మనోజ్ నందం ఇప్పుడు మన ముందున్నారు. ఆయన జర్నీ ఎలా సాగింది, అసలు ఏంటి, ఆయన వెనక ఎవరున్నారు, ఆయన ముందు ఎవరున్నారు, ఎలా ఆయన ప్రయాణం కొనసాగుతూ ఉంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆశించినట్లుగా ఆయన కెరీర్ ముందుకు వెళుతుందా అనే విషయాలు ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మనోజ్. నమస్తే సార్. హలో అనాలనుకుంటా మనకున్న పరిచయంతో. అదే అంటే మీరు బాలనటుడిగా ఉన్నప్పుడు నాకు పరిచయం లేదు, కానీ మీరు హీరో అయినప్పటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ పరిచయం మన ఇద్దరికి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే సీతారామం రిలీజ్కి ఉంది. చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాను. దుల్కర్ గారితో కలిపి ఉండే సోల్జర్ రోల్ చేశాను. ఓకే, అంటే ఆర్మీ పర్సన్గా చేశారనమాట. అంటే వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ అండ్ వైజయంతి మూవీస్ రెండు కంబైన్డ్గా అదే ప్రొడ్యూస్డ్. అను రాఘవపూడి డైరెక్షన్ చేసింది. కొంచెం ఆ సినిమా గురించి ఏమన్నా మాతో కొంచెం పంచుకుంటారా? అంటే 1960s బ్యాక్డ్రాప్లో జరిగిన యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని. అవును. సో ఆ బ్యాక్డ్రాప్లో ఒక సోల్జర్కి తన లవ్ స్టోరీ ఒక కొత్తగా ఉంటుంది. లవ్ లెటర్స్ కానీ అప్పట్లో ప్రేమ ఎంత ప్లటానిక్ ఉండేది. సో అదంతా బాగా డిస్కస్ చేశారు. అండ్ విజువల్స్లో అయితే నో డౌట్ ఇంకా పిఎస్ వినోద్ గారు, శ్రేయస్ కృష్ణ గారు, దివాకర్ మణి గారు అసలు విజువల్ ఐ ట్రీట్ సినిమా అయితే మాత్రం. అవునా? నో డౌట్ అందులో మాత్రం. మామూలుగా హను రాఘవపూడికి లవ్ స్టోరీస్ బాగా తీస్తాడని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు అందాల రాక్షస నుంచే. సో ఇందులో కూడా ఆ టైప్, కాకపోతే ఏంటంటే కొంచెం పీరియాడిక్ అండ్ ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఉన్న ఇది. సో అంటే ఆర్మీలో ఉండే యుద్ధంలో ఉండే వ్యక్తికి రామ్, ఆమెమో ఊళ్ళో ఉంటుందా, ప్లేస్లో ఉంటుంది. సో వాళ్ళిద్దరికి మధ్యలో ఈ ప్రేమ ఎలా జరిగింది అంత డిఫరెంట్ లవ్ స్టోరీ అసలు కొత్తగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆ ఉత్తరాల ద్వారా వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు, ఒకరికొకరు భరోసా ఎలా ఇచ్చుకున్నారు, అది అంతా బాగుంటుంది. విజువల్గా మీకు ఆ స్నో మంచు ప్రదేశాల్లో జరిగే ఇవి అండ్ ఆల్సో వాళ్ళ సోల్జర్స్ కష్టాలు అండ్ వాళ్ళన్నీ కొత్తగా ఉంటాయి. ఓకే. అండ్ హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉందో. సుమంత్ అక్కినేని గారు, భూమిక గారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, వాళ్ళిద్దరు పేరు అనుకుంటారు కదా, సుమంత్ అండ్ భూమిక. అవును. ఆల్రెడీ నిన్న రిలీజ్ చేశారు. సో మృణాల్ ఠాకూర్ గారు హీరోయిన్, రష్మిక మందన గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, తరుణ్ భాస్కర్. ఇట్స్ లైక్ హ్యూజ్ స్టార్ కాస్ట్ అనమాట. వెళ్ళే కొద్దీ మీకు బోల్డ్ అండ్ క్యారెక్టర్స్ తెలుస్తూనే ఉంటాయి. అంటే చూస్తుంటేనే మీరు అన్నట్టు ఆ స్టార్ క్యాస్ట్ని చూస్తుంటేనే చాలా బిగ్ రేంజ్లో, అంటే హను రాఘవపూడికి కూడా ఇది చాలా బిగ్ ప్రాజెక్ట్. మీకు కూడా ఇదే అనుకుంటా. అంటే మీరు హీరో అయిన తర్వాత హ్యూజ్ బడ్జెట్తో ఇదే. ఆ కాన్వాస్ పరంగా చూసుకుంటే ఇదే హ్యూజ్ కాన్వాస్. ఓకే. అంటే మీరు దుల్కర్తో కాకుండా ఇంకెవరితో షేర్ చేసుకున్నారా స్క్రీన్? సుమంత్ అక్కినేని గారు, నేను, దుల్కర్ గారు, శత్రు అన్న అండ్ తర్వాత ప్రకాష్ రాజ్ గారు, గౌతమ్ వాసుదేవ్ మేనన్ బ్రిగేడియర్ రోల్స్ ఇవన్నీ. సో వీళ్ళందరూ ఆర్మీ పర్సన్. సో మీరు అందులో మీరు కూడా ఒక పార్ట్గా చేశారు. సో దుల్కర్ తోటి యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? అంటే మమ్ముట్టి గారు అబ్బాయి, బట్ పేరుకి ఆయన వారసుడిగా వచ్చినా కానీ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు, ఆర్టిస్ట్గా మంచి ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆయనతోటి ఎలా అనిపించింది? ఆయన చాలా హ్యూజ్ నాలెడ్జ్ ఆయనది. లైక్ ఆటోమొబైల్స్ గురించి కానీ, హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఏమైనా చెప్తే వెంటనే ఆయన డేట్లతో సహా చెప్తారు, ఆయన ఇయర్స్తో సహా. అండ్ కార్లు కూడా బాగా ఇంట్రెస్ట్ ఆయనకి. అండ్ సినిమాలైనా కానీ అంటే హీ హ్యాస్ హిజ్ ఓన్ స్టైల్, ఒక పెక్యులర్ చార్మింగ్ స్టైల్ ఉంటుంది ఆయనది. అండ్ నేను తన దగ్గరికి కూడా వెళ్ళి చెప్పేవాడు అనమాట, అన్న నాకు మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను బికాజ్ లైక్ మీరు వేరే లాంగ్వేజెస్లో సినిమా చేసినప్పుడు కూడా యూ గివ్ యువర్ ఓన్ వాయిస్.
మీ ఓన్ డబ్బింగ్ మీరే చెప్తారు నేర్చుకుని లాంగ్వేజ్, సో దట్ అది కొంచెం కొత్తగా ఉన్నా కానీ అట్రాక్టివ్గా ఉంటుంది మీకు, అది ప్లస్ పాయింట్. సో యూ హోల్డ్ దట్ టు యువర్ సెల్ఫ్, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. నాకు అది చాలా నచ్చుతుంది. బేస్ వాయిస్ కూడా కదా. అవును అవును, అంటే ఆ బేసిక్గా ఏంటంటే కొన్ని బాడీస్కి వాళ్ళ వాయిస్లు మాత్రమే సెట్ అవుతాయి, వేరే వాళ్ళు చెప్పినవి. అండ్ మన డైలాగ్ డెలివరీలో కానీ ఒక చిన్న డిఫరెంట్ స్టైల్ అనేది మనకే ఉంటుంది. అది వేరే వాళ్ళతో చెప్పినప్పుడు అది పోతుంది. సో నేను అది బాగా నమ్ముతా. సో ఆ విషయంలో కానీ ఐ యూస్ టు టాక్ టు అంటే వెళ్ళి అన్న ఇలా ఇది అని చెప్తుండే. బికాజ్ లైక్ మాకు ఎక్కువ బెంగళూరు డేస్ యంగ్స్టర్స్కి ఓకే కన్మని బెంగళూరు డేస్ ఇవి బాగా ఇంట్రెస్ట్ కదా. సో అవును అవును, సో యూత్ఫుల్ ఫిల్మ్స్, అవును, బైక్ రేసింగ్ అండ్ ఆల్. సో మాట్లాడుతూ కూర్చుంటుంటాం. మంచిగా ఇంటరాక్ట్ అవుతారా? చాలా మంచి పర్సన్, వెరీ స్వీట్ అండ్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. సాధారణంగా ఏంటంటే అంటే ఇదివరకు ఇట్లాగా లేరు. అవును, ఇదివరకు ఏంటంటే వాళ్ళ పని ఏదో చూసుకోవటం, తర్వాత పక్కకి వెళ్ళిపోవటం, మళ్ళీ షార్ట్ రెడీ అంటే రావటం. సో ఇప్పుడు జనరేషన్ వచ్చేటప్పటికి అందరూ కలివిడిగా ఉండటం అట్లా కనిపిస్తూ ఉంది. సో ఈయన కూడా అందులో అట్లా అంటే కొంతమంది బేసిక్గా ఏంటంటే అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కలిసిపోవడానికి కానీ. వాళ్ళకి ఆ వైబ్ నచ్చాలి, వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఉండాలి, మనకైనా వాళ్ళకైనా. సో అలా ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీద అయిపోయిందా? డబ్బింగ్ అయిపోయిందా? అంతా అయిపోయింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమనిపించింది? అంటే ఎంత డ్యూరేషన్ ఉంటుంది మీ క్యారెక్టర్? నాది తక్కువే, అంటే ఒక 2-3 ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. దాని తర్వాత ఆయనతో పాటు టీమ్ అనమాట. సో ఆ టీంలో ఐల్ బి దేర్. ఆ సీన్లే చేసేటప్పుడు, ఆ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు ఏమనిపించింది? అది చెప్తున్నా కదా, డెఫినెట్గా ఇది సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఫర్ షూర్. ఎందుకంటే ఆ లావిష్నెస్ ఆ స్క్రీన్ పైన, ఆ సౌండ్స్ కానీ, అది డెఫినెట్గా మన ఇంట్లో కూర్చుని ఒక చిన్న స్క్రీన్లో చూస్తే ఆ ఫీల్ రాదు, డెఫినెట్గా రాదు. ఆ లవ్ స్టోరీకి, ఆ విజువల్స్కి, అండ్ ఒరిజినల్గా స్నోఫాల్ అవుతూ ఉన్న టైంలో కూడా వి షాట్ దేర్. సో ఇవన్నీ కూడా చూడాలి, ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ థియేటర్స్లో దే డెఫినెట్లీ లవ్. సో అంటే మీ క్లైమాక్స్ కూడా ఏమైనా ఉంటుందా, లేకపోతే మిడిల్లో వస్తుంది? మీరు బిగినింగ్లో కానీ అంతే, బిగినింగ్లో మీ క్యారెక్టర్ అంతే. సో దుల్కర్ అతను యాక్ట్ చేశారు కదా, అతని పర్ఫార్మెన్స్ని చూస్తుంటే ఏమనిపించింది మీకు? అంటే అతని నుంచి ఏమన్నా నేర్చుకోవాలని ఏమన్నా నేర్చుకున్నారా, లేకపోతే? డెఫినెట్గా ఈ నెవర్ గివ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రెగ్యులర్ సీన్స్. తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది. అందరూ నార్మల్గా మనకి లవ్లో కానీ ఏవి కానీ ఏదైనా చేయాలంటే అందరూ ఇది అండాలు ఇలాంటివి అస్సలు చేయాలి. అంటే ఆ రెగ్యులర్ దాన్ని బ్రేక్ చేసి తనకంటూ ఒక ఓన్ స్టైల్లో తనకి బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యేది అది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం న్యాచురల్గానే ఉంటుంది కదా. సో బేసిక్ ఏంటంటే మనకి అమ్మాయి మాట్లాడిల్లింది, మనకి ఏం తోచట్లేదు, ఏంటి ఆ హ్యాపీ ఫీలింగ్లో అందరూ ఇది అనడం, జుట్టు అనుకోవడం, ఇలాంటివి ఏవో చేస్తుంటారు. బట్ హిజ్ ఎక్స్ప్రెషన్స్ హీ ప్లేస్ విత్ హిజ్ ఐస్, అది చాలా నచ్చుతుంది నాకు. అంటే లైక్ ఏదో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ డెఫినెట్గా హీరోయిన్స్ కన్నా ఈయన ఎక్కువ స్క్రీన్ స్పేస్ లాగేసుకుంటారు. ఈజ్ ఎ చామర్. దుల్కర్ సల్మాన్ మహానటిలో మనం చూసాం. సో అతనిలోనే ఆ వేరియేషన్, అంటే హీరోగా చేస్తూ అందులో కొంచెం గ్రే షేడ్స్ కూడా ఉన్న క్యారెక్టర్ని సూపర్గా చేశారు. ఇందులో అతని క్యారెక్టర్ ఒకటే యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుందా, లేకపోతే ఒక మీరు అన్నట్టు హీరోల మధ్య అంటే సీతారామం అనే టైటిల్కి తగ్గట్టు ఎక్కువ లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారా? మోర్ ఇంపార్టెన్స్ టు ద లవ్ అండ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. లవ్ ఎమోషన్స్ కానీ అండ్ హ్యూమన్ ఎథిక్స్ విలువలు అవన్నీ చాలా బాగుంటాయి. మీకేమైనా అనిపించిందా మృణాల్ ఠాకూర్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ సినిమా కోసం అని చెప్పేసి? అసలు సీతా రోల్లో ఆవిడని తప్ప మీరు సినిమా చూసాక అర్థమవుతుంది ఆవిడని తప్ప ఇంకెవరు సెట్ అవ్వరు అని. షీ నెయిల్డ్ ఇట్. అసలు ఆవిడ అసలు సీత రోల్లో పర్ఫెక్ట్ ఫిట్. అలాగా ఈయన రాము, ఆయన సీత, ఇంకా యాప్ట్ అన్నట్టే ఉంటుంది. ఆమె మొదట మరాఠీ సినిమాలు, తర్వాత బాలీవుడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. తుఫాన్ సినిమా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫరాన్ అఖ్తర్ కదా. ఈ రష్మిక క్యారెక్టర్ ఏంటి? నన్ను దగ్గర స్టోరీ లాగొద్దు. ఆమె ఏదో కొంచెం అంటే గెటప్ అయితే రివీల్ చేశారు ఆల్రెడీ, పేరు ఏదో నాకు మర్చిపోయాను కానీ ముస్లిం. సో అలా వచ్చి వెళ్ళే క్యారెక్టరా? డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు, అదైతే ఐ కెన్ టెల్ యూ. ఓకే.
అన్ని క్యారెక్టర్స్కి వాటి వాటి పరిధిలో వాళ్ళకున్న స్క్రీన్ స్పేస్ కానీ వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది స్ట్రాంగ్గానే ఉంటాయి. ఓకే. డెఫినెట్గా మర్చిపోయే రోల్స్ అయితే ఎవరే ఉండవు అందరు. సుమంత్ అన్న, తర్వాత భూమిక గారు, వాళ్ళతో కూడా మీరు ఫస్ట్ టైం అయినా చేయటం? సుమంత్ గారితో నేను ఇంకొక సినిమా చేశాను. దీనికి ముందు ఈ షూట్ అవ్వకముందే ఇంకొక సినిమా చేసాం. అవునా? సో ఆ షూట్లో ఉన్నప్పుడే ఈ సినిమా గురించి ఊరికే తెలియకుండా మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్ ఒకరు చేస్తున్నారు అని అనుకున్నాం. మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళు కూడా హను సార్ దాంట్లో చేసిన వాళ్ళు ముందు ఇలా మాట్లాడుతూ ఉన్నాం, ఇలా ఇలా ఉంటారు ఇలా అని ఆయన గురించి మాట్లాడుకున్నాం. మాకు తెలియదు ఇద్దరు ఈ సినిమా చేస్తామని. అప్పటికి ఇంకా మాకు ఆఫర్స్ రాలేదు, ఆయన చేస్తారని తెలియదు. నేను వెళ్ళిపోయాను కాశ్మీర్లో సోన్మార్గ్లో షూట్ ఫస్ట్ స్టార్టింగ్ మేము చేస్తూ ఉన్నాం. తర్వాత సుమంత్ వస్తున్నారు. నేను వేరే ఎవరు యాక్టర్ ఏమోలే సుమంత్ అక్కినేని గారు అనగానే అక్కడి నుంచే వచ్చాను మొన్ననే కలిసి అని చెప్పి. ఆయన కూడా ఫస్ట్ రాగానే గెటప్ చేంజ్ అనమాట. ఆయన మీ ఇద్దరం అనగనగా ఒక రౌడీ అని ఏదో చేసాం. ఆ సినిమాకి ఇద్దరం కలిసి చేసాం అనమాట. సో ఆ గడ్డము మీసము ఆ డిఫరెంట్ గెటప్ ఉంటుంది. అక్కడి నుంచి సడన్గా రాగానే ఆయన మొత్తం క్లీన్ చేయవు, ఇందులో గెటప్ చూశారు కదా. నేను కూడా క్లీన్ చేయవు అనమాట. నేను వెళ్ళి హాయ్ అన్న అంటే హాయ్ అమ్మ అన్నారు. అలా చేస్తుంటే సడన్గా రే మనోజ్ నువ్వా, నేను గుర్తుపట్టలేదు రా. సో ఇది ఉందన్నమాట, మంచి బాండింగ్ ఉంది ఆయనతోటి. సో ఇద్దరు మార్చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మీద ఉందో అవును ఆ మూవీలో అలా ఉందేమో కదా. అనగనగా ఒక రౌడీలో ఇంత ఉండదు, ట్రిమ్డ్ బియర్డ్. ఇందులో మాత్రం క్లీన్ షేవ్. ఆర్మీ ఇది దాంట్లో ఆయన బ్రిగేడియర్ విష్ణు శర్మ. మాది క్యాడర్ ఏంటి అంటే లైక్ లెఫ్టినెంట్ రామ్. సో హీస్ ఆర్ చీఫ్ అనమాట. క్యారెక్టర్ నేమ్ ఏంటి? నాదా అరుణ్ కుమార్. సో ఏమని పిలుస్తారు మిమ్మల్ని దాంట్లో? అంటే అరుణ్ అని అంటే లైక్ మేము ఆయనను పిలవడం సార్ అని లైక్ మామూలుగా అయితే సార్జెంట్లు ఇల్లు అంటారు. సార్జెంటేనా అనుకోవచ్చా? సుబేదార్ అంటారు. సో క్యారెక్టర్ చేస్తారు. సుమంత్తో కూడా ట్రావెలింగ్ ఉంటుంది. సో ఆయనకు కూడా నాకు తెలిసి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏమో ఈ మూవీ. చాలా మంచి రోల్ ఆయనది. సో షూట్లో కూడా అందరం కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అక్కడ చేసి వచ్చి వాళ్ళు మేము కొంచెం పరిచయం ఉంది కదా బాగానే, ఇక్కడ అన్నతో పాటు కూర్చుని మాట్లాడుతూ ఉండేవాళ్ళం సెట్లో. అప్పుడు ఇంకా దుల్కర్ గారు అంత క్లోజ్ అవ్వలా, లాస్ట్ స్కెడ్యూల్ అప్పుడు బాగా క్లోజ్ అయ్యారు మెల్లిగా. సో లాస్ట్ స్కెడ్యూల్ కూడా మీరు ఉన్నారు? స్కెడ్యూల్ వైజ్లో మేము యాక్చువల్గా ఇది కోవిడ్ వల్లే మధ్యలో ఆగిపోయాయి. అప్పుడు మేము 1 month కాశ్మీర్లో చేసాం. ఆల్మోస్ట్ ఒక 200 members 200 members కాశ్మీర్ వెళ్ళి, బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి లైక్ భారీ బడ్జెట్. సో ఏంటంటే లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి, డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి మల్టిపుల్ కాస్టింగ్ కానీ టెక్నీషియన్స్ కానీ ఇలా డిఫరెంట్ పీపుల్ని క్లబ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే. సో అక్కడికి వెళ్ళాము, 1 month షూట్ చేసాము. సడన్గా అక్కడ కూడా లాక్డౌన్ అనౌన్స్ చేశారు. లేకపోతే అక్కడి నుంచి స్ట్రైట్గా కార్గిల్ వెళ్ళాలి మేము. ఏది ఫస్ట్ లాక్డౌన్ టైంలోనా? సెకండ్. ఓకే. సో అది బాగా మాకు 2 months మధ్యలో గ్యాప్ గట్టిగా వచ్చేసింది. అదే ఫస్ట్ స్కెడ్యూల్ సినిమా స్టార్ట్ అదే. దాని తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసింది లాక్డౌన్ వల్ల, వీటి వల్ల. అండ్ అందరూ మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్ ఇవి మళ్ళీ టైం బట్టి ఇది. సో అలా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా చాలా ఎక్కువ. మళ్ళీ వెళ్ళారా కాశ్మీర్కి లేకపోతే ఇక్కడ చేశారా? లేదు బయటకు వెళ్ళాం. ఇక్కడ చిన్న ప్యాచ్ వర్క్స్ ఏమో ఇక్కడ చేసాం, కానీ మళ్ళీ స్పితి వ్యాలీ, కాజా అటువైపు రష్యా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ స్కెడ్యూల్ మళ్ళీ రష్యాలో ఉంటుంది. సో ఇవన్నీ చేసి వచ్చారు అన్నమాట. మీరు కాశ్మీర్లో షూట్ చేయడం ఇది రెండో ఫిల్మా? ఇదా కాశ్మీర్ చేశారు కదా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అది కాశ్మీర్లో చేశారు కదా. అవును అది. దాని తర్వాత మళ్ళీ ఇది దాంట్లో నెగటివ్, అదే విలన్ అంటే టెర్రరిస్ట్ కదా. సో అది దాని ఎక్స్పీరియన్స్ అంటే సినిమా అనుకున్నంత యాక్చువల్గా దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు సాయి కిరణ్ కూడా. ఈవెన్ సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది కానీ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఆ సినిమాతో ఆది అన్నని వేరేలాగా చూడడం కూడా స్టార్ట్ చేశారు. అతను చేయగలడు. హీ గాట్ హిందీ మార్కెట్ దానివల్ల. అప్పటి వరకు ఉన్న మార్కెట్ ఇది వేరు. ఓజిఎఫ్తో ఆయనని అంటే మనం ఒక లవర్ బాయ్గా అలా ఇలా చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం అలా చూసేసరికి ఆయనని అలా
హిందీలో బాగా ఆడింది ఆ సినిమా. హిందీ డబ్బు బాగా ఆడింది. హిందీ డబ్ చాలా బాగా ఆడింది అది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత నెంబర్ ఆఫ్ అంటే మామూలుగా ప్యాట్రియాటిక్ ఫిల్మ్స్ అంటే సాధారణంగా సౌత్ కంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు కదా. బేసిక్ ఏంటంటే సౌత్ కంటే నార్త్ ఎందుకు ఇది అంటే వాళ్ళకి ఎక్కువ యాక్సెస్, ఈజీ యాక్సెస్. అక్కడికి వెళ్ళి ఆ కాశ్మీర్ మన అది ఏంటంటే అది ఇది ఆ పొగరు అన్నీ అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇది మనది, ఎవరు వచ్చి లాక్కుని ఇది వాళ్ళ ఏంటి. సో ఆ వాల్యూ తెలిస్తే ఏంటంటే ఒకసారి వెళ్ళి డెఫినెట్గా నేను అదే చెప్పాను అనమాట. యంగ్స్టర్స్ అందరూ ఒక్కసారైనా సరే కాశ్మీర్ వెళ్ళి చూసి తిరిగి వస్తే ఏంటంటే మెంటల్ పీస్ కానీ తర్వాత లైక్ అసలు మనది ఏంటి అసలు అనే ఇది తెలుస్తుంది. ఆ బ్లడ్ బాయిల్ అవ్వడం అండ్ వాళ్ళు అక్కడ వాళ్ళది అని బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఫీల్. అంటే ఒక దేశభక్తి అనే ఫీలింగ్ బాగా, పేట్రియాటిజం డెఫినెట్గా అక్కడికి వెళ్ళగానే మీకు వచ్చేస్తుంది. అది క్యారీ ఫార్వర్డ్ ఇంకా లైఫ్ లాంగ్. అంటే అందుకని కనీసం దానికోసం ఒకసారి అంటే మన దేశ అందాలు మనకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అనేది డెఫినెట్గా మన దేశాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. డిఫరెంట్ కల్చర్స్ డిఫరెంట్ అన్నీ అర్థం చేసుకోవాలి. సో దట్ మన మెంటాలిటీ కూడా బ్రాడ్ అవుతుంది, లైక్ ద వే వి థింక్. అదే అంటే కాశ్మీర్ చూసుకుంటే అటు నేచర్ పరంగా చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ప్లస్ ఇంకో రకంగా చూసుకుంటే పేట్రియాటిజం ఇది ఈ కోణం కూడా ఉంది. సో దానికోసం అన్నా సరే మనం ఒకసారి అన్నా వెళ్ళి డెఫినెట్గా వెళ్ళాలి. ఐ సజెస్ట్ అసలు ఆ ఒక్కసారైనా వెళ్ళి అట్మాస్ఫియర్లో ఉంటే యు విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నువ్వు నెగిటివ్ రోల్ చేయడం అదే ఫస్ట్ కదా? అదే ఫస్ట్ సినిమా. అప్పుడు ఏమైనా హెసిటేట్ చేసావా? లేదు, దానికోసం చాలా వర్క్ చేస్తూ ఉండే. ఇంకా నేను ఆది అన్న ఇద్దరం పోటీ పడి జిమ్ చేసేవాళ్ళం ఒకే తోట. ఇద్దరం లైక్ చింతపల్లి ఫారెస్ట్ కానీ అవి కానీ లొకేషన్ డిఫరెంట్ లొకేషన్స్లో వెళ్ళాము. సో అక్కడ జిమ్ మాట్లాడుకుని అక్కడ రోజు షూట్ అవ్వగానే వెళ్ళి చేసి వర్కౌట్ చేసి వచ్చేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ జార్జ్ రెడ్డి నెగిటివ్ దాంట్లో అర్జున్ క్యారెక్టర్ కదా. అవును, అర్జున్ స్టూడెంట్ యూనియన్ లీడర్. అదే దాని తర్వాత మళ్ళీ రిపబ్లిక్లో తేజ్ గారు కాంబినేషన్, దేవకట్ట గారు మంచి సపోర్ట్. రిపబ్లిక్లో మంచి, అది కూడా మంచి రోలే, నోటిసబుల్, మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. చాలా రెండు సినిమాలకు వచ్చింది మంచిగా. నాకు అంటే మనోజ్ ఈ క్యారెక్టర్లో కూడా చేయగలుగుతాడు అనేది. నన్ను బేసిక్గా ఏంటంటే బ్యాడ్ లక్ అనాలా ఏమనాలో తెలియదు కానీ ఆ రొమాంటిక్ క్రైమ్ కదా సిరీస్ ఏదైతే ఇదే అయిపోయినాయో, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అందరు కథలు వచ్చి అలాంటివే చెప్పడం, అది ఒక సెట్ ఆఫ్ ట్రయాలజీ చేస్తేనే అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అది. సో ఇంక మళ్ళీ నేను అదే ఎందుకు చేస్తా. అండ్ వేరే ప్రొడ్యూసర్స్ వాళ్ళని కలిసినప్పుడు కూడా దే యూస్ టు ఇలానే చెప్పాలన్నమాట, నేను అలానే చూస్తాను. అలా ఎందుకు చూస్తారు? నటుడు అంటే వేరు చేసుకుంటూ వస్తారు కదా, అలానే చూస్తారని మీరు ఎలా డిసైడ్ చేస్తారు అని నేను వాళ్ళతో ఆర్గ్యూ చేశాను. కంటిన్యూగా ఆ 3 సినిమాలు రావటం, అవి నోటీస్ అవ్వడం, రొమాంటిక్ క్రైమ్ కదా, ఒక క్రిమినల్ ప్రేమ కదా, రొమాంటిక్ క్రిమినల్స్ అంతేగా. అవును, అంటే సునీల్ కుమార్ రెడ్డి మీ కెరీర్ని ఒక రకంగా. అవును, అంటే ఒక అవి ఎక్కువ నోటీస్ అయ్యేసరికి ఏంటంటే యూత్లోకి తొందరగా వెళ్ళిపోయినాయి. సో నెక్స్ట్ మేము చేద్దాం అనుకున్నది కూడా సైబర్ క్రైమ్ పైన చేద్దామని అనుకున్నాం. సునీల్ కుమార్ గారు. సో సైబర్ క్రైమ్ వీటి మీద బేస్డ్ చేద్దామని అనుకున్నాం. బట్ మళ్ళీ దుల్కర్ గారితో చూసి మళ్ళీ వి స్టెప్ బ్యాక్. వచ్చింది కదా కన్నులు దోచాయంట. సో ఆ క్రైమ్ చూసి ఓకే ఇది ఆల్రెడీ చేస్తారు కదా అని. సో దాని తర్వాత మళ్ళీ రిలీజ్కి అంటే ఇప్పుడు పక్కన పెట్టేశారు కదా, ఇంకా దాన్ని పక్కన పెట్టేసాం. అదే టైప్లో ఉండేటప్పటికి సైబర్ క్రైమ్ ఆల్మోస్ట్ ఆల్ కూడా దే షోడ్ ఇట్ వెల్. సో ఇంకా అందుకని ఇంకా చాలా విషయాలు అభిమన్యుడు, సో అందుకని ఇంకా దాన్ని అలా డైల్యూట్ చేసి పక్కన పెట్టేసారు. సో ఈ వేరే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నన్ను చూసే విధానం అలా ఉండిపోయి నాకు చెప్పే కథలు అవే, నాకు వచ్చేవి అవే వస్తున్నాయి, అందరు నన్ను అలానే చూద్దాం. అప్పుడు దేవకట్ట గారు నన్ను అరే పర్ఫెక్ట్ నాకు ఈ రోల్కి సరిగ్గా సరిపోయాడు అని చెప్పి హీ సెలెక్టెడ్ మీ అనమాట. అందుకు తర్వాత ఆయనకు కూడా మెసేజ్లు పెట్టి ఫోన్ చేసి చెప్పాను అనమాట. ప్రేక్షకుల సానుభూతి పొందే పాత్ర కదా. నాకు చాలా పెద్ద హెల్ప్ సార్ ఇది మీరు చేసింది. నన్ను అసలు అంటే యంగ్స్టర్గా లేదంటే ఇట్లా చూస్తున్నారు కానీ ఒక పోలీస్గా అలా అంటే ఒక
ఇంపార్టెంట్ రోల్ లీడ్ చేయగలిగే అంత స్టామినా ఉంది అని ప్రూవ్ చేయడానికి నాకు ఒక డోర్ ఓపెన్ చేశారు మీరు. అంటే నన్ను ఇలా కూడా ప్రాజెక్ట్ చేయొచ్చు, నేను ఇలా కూడా యాక్ట్ చేయగలుగుతానని జనాలకు తెలియడానికి కానీ టెక్నీషియన్స్ తెలియడానికి కానీ ఇట్ హ్యాస్ ఓపెన్ ఎ డోర్ ఫర్ మీ సార్ అని చెప్పి. అంటే లేదు యు ఆర్ గుడ్ యాక్టర్ రా అని చెప్పి ఆయన మంచి సపోర్ట్ ఉంటుంది. సో యాక్టర్ కావడానికి చాలా ట్రైనింగ్లు తీసుకున్నారంట, నిజమేనా? లేదు, నేను ఎప్పుడు యాక్టింగ్ ట్రైనింగ్ అంటే యాక్టింగ్ అని కాదు, వేరే వేరే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కానీ ఇట్లాంటివి అవి నేను చిన్నప్పుడు నాకు అంటే ఇంట్లో ఎక్కువ అల్లరి చేసేవాడిని అని చెప్పి ఏది నేర్చుకుంటా అంటే అది నేర్పించేది మా అమ్మ. అవునా? సో మార్షల్ ఆర్ట్స్ 3 స్టైల్స్ నేర్చుకున్నా. డ్యాన్స్ ఒక 12 years నేర్చుకున్నా, అండ్ 7-8 years నేర్చుకున్నా. 12 ఏమో గోల్డ్ మెడల్స్ ఇవి ఉన్నాయి అరౌండ్ ద కంట్రీ. ఇది క్లాసికల్ డ్యాన్స్ అనేది. క్లాసికల్ 2 years నేర్చుకున్నా, భరతనాట్యం 2 years నేర్చుకున్నా, వెస్టర్న్ ఒక 7 years నేర్చుకున్నా. సో అలా ఈ డాన్స్ బేబీ డాన్స్ 2 సార్లు టైటిల్ విన్నారు, బూగి ఊగి ఇవి అన్నీ చేస్తుండాను. ఆల్రెడీ వాటి మీద ఇవి కూడా ఇచ్చారనుకుంటా కదా, ప్రదర్శన కూడా ఇచ్చారనుకుంటా. స్టేజ్ పర్ఫార్మెన్స్, స్కేటింగ్, మొత్తం కంట్రీ వైడ్ మొత్తం డిఫరెంట్ ప్లేసెస్, బాంబేలో కానీ ఇక్కడ కానీ డిఫరెంట్. ఇవన్నీ హీరో కాకముందు కదా, చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేయకముందు ఇదంతా. అసలు ఆర్టిస్ట్గా స్టార్ట్ చేయకముందే చేసిన తర్వాత మళ్ళీ చేయలేదా అసలు? చేసిన తర్వాత ఎప్పుడు మళ్ళీ కాంపిటీషన్స్కి వెళ్ళలే అంతే. అంటే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్లు కూడా ఏం లేవు, ఆపేశారా? ఆపేసాను అప్పటికి. వాటికి సంబంధించి మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? స్టేజ్ పర్ఫార్మెన్స్ అక్కడ ఎవరయ్యానా మిమ్మల్ని మెచ్చుకోవటం అట్లాంటి? ఎక్కడికి వెళ్ళినా వచ్చాడంటే ఇడిదే ప్రైజ్ కొట్టుకెళ్ళిపోతాడు అనేది ఉండేది. అంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 150 సర్టిఫికేట్స్ ఈ మెడల్స్ అయ్యి ఉన్నాయి. 150 మామూలు కాదు. కోట శ్రీనివాసరావు గారు అప్పుడు చిన్నప్పుడు పర్ఫార్మెన్స్ అప్పుడు గెస్ట్లుగా ఎవరో ఒక యాక్టర్స్ వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు ఆ ప్రైజెస్ ఇవ్వడానికి. కానీ బ్యాడ్మింటన్ ఒక Under 17 ఆడాను మినిస్టర్గా ఉన్నప్పుడు చేతుల మీదుగా. చేతుల మీదుగా చేతుల మీదుగా. స్కేటింగ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏదో మెడల్ ఏదో తీసుకున్నా చిన్నప్పుడు. ఒక రకం కాదు కానీ ఈ స్కిల్స్ ఏమైనా మీరు ఎప్పుడు రాలా సినిమాలో బయట పెట్టారు? ఎవరు ఇవ్వలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. డాన్స్ కానీ లేదు, నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని నాకు ఒక సెట్ సాంగ్ అనే ఇవ్వండి అని. సో రెడ్డి గారు దాంట్లో అంత ఛాన్సే లేదు అసలు. అదే ఆయనంతా కథని నమ్ముకుని అలా ఉంటుంది. మన కమర్షియల్ సినిమాలు తక్కువ ఆయన. ఆల్మోస్ట్ అంటే కమర్షియల్ కోణం పెట్టాడు కానీ మీరు చేసిన సినిమాల్లో అంతే జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం అవి కూడా కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నట్టు తీస్తాడు కదా. సో మీకు ఆ అవకాశం రాలా, ఆయన వీటికి దూరంగా ఉంటాడు కాబట్టి. సో రేపు ఎవరన్నా మీ స్కిల్స్ తగ్గట్టుగా ఈవెన్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ కూడా 3 స్టైల్స్ నేర్చుకున్నారు అన్నారు, వాటికి సంబంధించి కూడా చేయలే. ఫైట్స్ చేశారు కానీ? ఫైట్స్ చేశాను కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్చువల్గా యూత్ఫుల్ లవ్ అని మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ దానికోసమే చేశా. బట్ అది ఏటేటో డైవర్ట్ అయిపోయింది. అంటే కథ చెప్పినప్పుడు నాకు ఒకలా చెప్పారు, ఎగ్జిక్యూషన్ అప్పుడు మారిపోతూ వెళ్తూ ఉన్నాయి. సో అది అనుకున్న దాంట్లో రాలా. ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు కదా, ఆ తర్వాత ఆ హీరోలు మీరు ఎప్పుడన్నా కనిపించినప్పుడు పలకరించడం చేస్తుంటారా? ఎవరు మీకు బాగా ఉంటారు? అంటే యాక్చువల్ తరుణ్ దగ్గర నుంచే స్టార్ట్ చేశారు అనుకుంటా కదా. తరుణ్ బాగా క్లోజ్ చిన్నప్పుడు. శ్రీకాంత్ అన్న, సో వీళ్ళందరూ ఎక్కువ చేశాను అనమాట. తరుణ్ అన్నతో 2-3 సినిమాలు చేశాను. తర్వాత శ్రీకాంత్ గారి 4. వాళ్ళతో మంచి ర్యాప్ ఉంది. శ్రీకాంత్ అన్నతో మంచి ర్యాప్. వీళ్ళు మహేష్ కానీ ప్రభాస్ కానీ ఎప్పుడన్నా? ప్రభాస్ గారిని రెబెల్ టైంలో కలిసాను లాస్ట్, అంతే. అంతేనా? అంతే. చాలా కాలం అయిపోయింది. అండ్ తర్వాత ఇంకా నార్మల్గా నాని అన్న వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తుంటారు. శ్రీకాంత్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అంతే. ఇప్పటికీ మిమ్మల్ని అతడు తర్వాత ఆ ఛత్రపతి సినిమాల ద్వారా మిమ్మల్ని గుర్తుపడతా అంటే చెప్తూ ఉంటారు కదా, అలా రికగ్నైజ్ చేస్తూ ఉంటే మీకు ఏమని అనిపిస్తుంటుంది? ఇంకా దాని నుంచి బయటపడాలి అని డెఫినెట్గా అనిపిస్తూ ఉంటుంది. అట్లా బ్రేక్ ఇచ్చినవే ఈ జార్జ్ రెడ్డి కానీ అండ్ ఈ రిపబ్లిక్ చాలా మంచి డిఫరెంట్ నేమ్ తీసుకొచ్చింది నాకు. అది కొంచెం హ్యాపీ. అంటే ఆ ఫేమ్ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఏ యాక్టర్కైనా అది దే విల్ ఫీల్ హ్యాపీ ఇన్ వన్ వే, బట్ అదే కంటిన్యూ అవుతుంది అంటే దే విల్ ఆల్సో గెట్ బోర్డ్. అంటే నేను ఇంకా ఇంత వర్క్ చేశా కదా, వీటికి ఏది ఇంకా అంత అప్రిసియేషన్ రాలేదు, లేదంటే అంత రీచ్ అవ్వలేదు.
సో అది బ్రేక్ చేసుకుంటూ ఉండడానికి ఎవ్రీ యాక్టర్ స్ట్రగుల్స్ అది. సో ఎప్పటికప్పుడు కొత్త సినిమాతో తన దాన్ని రికగ్నైజ్ చేసి చేస్తుంటే దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ ఫర్ దేర్ వర్క్. సో ఇప్పుడు మీకైతే అది ఉందా, ఫీల్ ఉందా ఇక నాకు అంటే నా ఏవైతే మీ స్కిల్స్ ఉన్నాయో దాని తగ్గట్టు క్యారెక్టర్స్ రాలేదు? అదైతే ఉంది డెఫినెట్గా. అసలు అంటే మీరు మామూలుగా రావటం, ఇండస్ట్రీకి రావటం హీరో కావాలని వచ్చారా, లేకపోతే ఒక యాక్టర్గా ఏ టైప్ ఆఫ్ అయినా సరే చేద్దాము అలా ప్రూవ్ చేసుకుందామని అలా అనుకున్నారు? అలా హీరోగా రావాలని ఏం లేదు, అంటే లైక్ తెలియకుండానే నన్ను చేసేసారు. చిన్నప్పుడు అందరికీ హీరోలు చిన్నప్పుడు చేయడం, దాని తర్వాత ఆటోమేటిక్గా వచ్చి కథలు చెప్పడం అలా స్టార్ట్ అయిన కెరీర్. అండ్ నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ కాల్డ్ యాజ్ అన్ యాక్టర్, స్టార్, హీరో. ఇది దీనికన్నా ఐ ఎంజాయ్ ప్లేయింగ్ రోల్స్ అని. అంటే డిఫరెంట్ నాకు ఎప్పుడు అదే నేను వేరే ప్రొడ్యూసర్స్తో కానీ వాళ్ళతో కానీ వీళ్ళతో ఆర్గ్యూ చేసేది కూడా అదే. అంటే ఒకలాగానే ఎందుకు చూస్తారు, యాక్టర్ అనేది డైరెక్టర్ ఎలా డిజైన్ చేస్తే అలా మౌల్డ్ అవ్వాలి. సో అది ఛాలెంజ్ త్రో చేసినప్పుడు నాకు అందుకే సంగీతం శ్రీనివాస్ గారు అంటే విపరీతమైన అడ్మిరేషన్, చాలా ఇష్టం. యాక్టర్కి ఛాలెంజెస్ త్రో చేస్తారు, నువ్వు ఎట్లా చేస్తావు నాకు తెలియదు, నాకు కొత్తగా కావాలి. ఆయన కమల్ హాసన్ గారికి విసిరిన ఛాలెంజెస్ ఎక్స్ట్రాడినరీ అవి ఇప్పటికీ మర్చిపోలేని అవన్నీ ఆయన చేసినన్ని ఎక్స్పెరిమెంట్స్ అదే ప్రయోగాలు కాదు ఆయనతోటి. సో నాకు వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అలా అంటే ఎప్పటికప్పుడు మనం చేస్తున్న జాబ్లో మనకు ఛాలెంజ్ అనేది డెఫినెట్గా ఉంటూ ఉండాలి, అప్పుడే విల్ ఎంజాయ్ యువర్ వర్క్. ఇంకోటి ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ ఆఫ్ పోర్ట్రేయింగ్ క్యారెక్టర్స్. చాలామందికి ఇది ఒక సమూహం, వాళ్ళు మన స్క్రీన్ పైన చూసినప్పుడు వాళ్ళ లైఫ్ని రిలేట్ చేసుకుని, అంటే నాకు ఇట్లా జరిగింది, నేను ఇట్లా అనుకుంటున్నాను, ఆ అనుభూతులు కానీ వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి అంటే అది ఒక రెస్పాన్సిబుల్ జాబ్ అని నేను ఐ ఫీల్ ఇట్. ఓకే, మోర్ దాన్ దిస్ యాక్టింగ్ ఇవి అన్నీ ఏంటి అంటే వాళ్ళకి ఆ అనుభూతిని క్రియేట్ చేయగలగడం ఒక యాక్టర్ అంటే ఒక సమూహం, అంటే ఆ క్యారెక్టర్లో ప్రవేశం అట్లా చేరిపోవాలి. మన కళ్ళ ముందు జరుగుతుందిరా అన్నట్టు ఫీల్ కలగాలంటే కళ్ళ ముందు జరిగిన వాళ్ళ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ కనెక్టివిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాట్ ఈజ్ వాట్ లైక్ ఇప్పుడు ఛత్రపతి ఎందుకు అందరికీ అంటే ఆ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుతుంది కాబట్టి. సో అది నేను రెస్పాన్సిబుల్ జాబ్ లాగా నేను చూస్తాను. మోర్ దెన్ దిస్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ లైక్ మనం వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు మిస్ అయినవి కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని రీలివింగ్ రోల్స్ అనేది వాళ్ళు సినిమా స్క్రీన్ పైన చూసినప్పుడే దే విల్ కనెక్ట్ అండ్ దే విల్ ఎంజాయ్ లోపల ఇన్నర్ సెల్ఫ్ అనేది దే విల్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. సో ఇప్పుడు మీ కెరీర్ ఎలా అయితే ఉందో బాలనటుడిగా అతడు ఛత్రపతి సినిమాలు చేసినప్పుడు సో మనోజ్ అనే అబ్బాయి అందరి దృష్టిలో పడ్డాడు, ఈ అబ్బాయి బాగా చేశాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆ సినిమాలు అలాంటి సినిమాలు కూడా కాబట్టి. సో అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది. సో మీ పేరెంట్స్ ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అప్పుడు ఏదైతే మీకు పేరు వచ్చిందో దానికి తగ్గట్టుగా హీరో అయిన తర్వాత, యాక్టర్ అయిన తర్వాత సో అది క్యారీ కాలేదు అనే ఫీలింగ్ ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. ఫస్ట్ ప్రాజెక్ట్ తొలిసారిగా, దాని తర్వాత రొమాంటిక్ క్రైమ్ కదా. రొమాంటిక్ క్రైమ్ కదాకి అసలు మేము ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అది 50 days ఆడడం ఏంటనేది దట్ వాజ్ ఎ షాకింగ్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యూత్ బాగా చూసారు. 50 days అసలు రిలీజ్ చేసిన థియేటర్స్ డబుల్ అయిపోయినాయి 50 daysకి. అండ్ హౌస్ఫుల్స్ పడుతూ ఉన్నాయి. ఫస్ట్ 7 weeks హౌస్ఫుల్స్. అంటే నేను ఫస్ట్ డే మార్నింగ్ షో నేను అందరం వెళ్ళాము అనమాట, టీం వెళ్ళాము. సుదర్శన్ 35mm 30% ఏమో ఉండింది, 30-40% వచ్చారు జనాలు. సరేలే ఇది కూడా పోయిందిలే అనుకున్నా. ఫస్ట్ సినిమా పోయింది. మొదటి రోజు చూసినప్పుడు తొలిసారిగా సినిమా దూకుడు మీద వేశారు, వద్దని మొత్తుకున్నాను, వినలే. దానితో రిలీజ్ చేశారు. దానికి ఫుల్ ఫ్యామిలీ సబ్జెక్ట్, బావమరుదులు, లాంచింగ్ ప్రాపర్ లాంచ్ అది. లైక్ బిగ్ స్టార్ కాస్ట్ కానీ టెక్నీషియన్స్ అందరూ హ్యూజ్ టెక్నీషియన్స్ అందరూ. డైరెక్టర్ ఐజీ మహేష్ అని లిరిసిస్ట్ ఆయన. ఓకే. సో వీళ్ళందరూ అవన్నీ బాగానే జరిగాయి. అండ్ భారీ బడ్జెట్ ఇవన్నీ ఓకే. ఆర్ఏ 435 ఆ టైంలో రీలే అనమాట. దట్ వాజ్ అదే ఆ టైంలోనే చేంజ్ అవుతూ ఉంది, రీల్ కెమెరా టు డిజిటల్. సో ఇది డిజిటల్, ఇంత చిన్న కెమెరా తీసుకొచ్చి పెట్టి అంటే నేను ఇంట్లో గోల, నేను చేయను ఈ సినిమా, ఇది స్టిల్ తీసుకునే కెమెరాలు వీటితో సినిమా ఏంటి, నేను చేయను, నాకు కెమెరా అంటే అదే ఇది అంటే వాళ్ళు ఇంకేమో నచ్చేపి పంపించారు. సరేలే
ఆయన మంచి డైరెక్టరు, నంది అవార్డ్స్ వచ్చాయి ముందు సినిమాలకి, చాలా వాటికి మంచి కంటెంట్ ఉంటుంది. సరే ఓకే, అలా ఏదో ఇంట్రెస్ట్ లేకుండానే అలా అలా చేస్తూ వచ్చా సినిమా అంతా. క్లైమాక్స్లో ఐ ఫెల్ట్ కెమెరా ఏదైతే ఏంటి ఐ హ్యావ్ టు డూ మై బెస్ట్ కదా అని అప్పుడు రిలీజ్ అయ్యారు. సరే అని అది గుర్తుపెట్టుకుని 25 days ఫంక్షన్లో అది బాగా చేసావు అని చెప్పి రామానాయుడు గారు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను షాక్, అసలు ఈయన సినిమా చూసారా అని నేను షాకే. సో ఆయన చూసి ఆ సీన్ గురించి మాట్లాడాను వాళ్ళు, తర్వాత మళ్ళీ వచ్చి కనిపించమని మాట్లాడాను వాళ్ళు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓ అందుకనే మన వర్క్ మనం చేయాలి జాగ్రత్తగా అనే ఇది ఉండిందనమాట. దాని తర్వాత ఆ ఫస్ట్ డే నైట్ షో, సెకండ్ షోకి హౌస్ఫుల్ చెయ్యి అంటే నేను నమ్మలా. నేను అప్పుడు ఈ ఇంటర్వ్యూలు వీటిలో ప్రమోషన్స్ కోసం తిరుగుతూ ఉన్నాను. మా అమ్మ నాన్న ఇద్దరు శ్రీరాములకి వెళ్ళారు థియేటర్. నేను వెళ్తే హౌస్ఫుల్ అయ్యింది. ఇంటర్వెల్ టైంలో అందరూ గోల గోల. సినిమా స్టార్ట్ చేసిన వాళ్ళు వెళ్ళట్లే సీట్లలోకి. అన్న రెండోసారి చూస్తున్నారు, రెండోసారి ఇంటర్ ఇవ్వలే కదా రిలీజ్ అయింది, మీరెవర్రా బాబు అనుకున్నాను. అప్పుడు షాక్ అనమాట. సినిమా అయిపోయిన తర్వాత సెక్యూరిటీ వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి నన్ను ఎక్కడి వరకు నన్ను మోసుకుని వెళ్ళి ఆ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ జాము అది అమ్మ నాన్న. సో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను టెన్షన్, ఈ సినిమా స్క్రిప్ట్ ఏంటి ఇలాగుంది, నాకు నా వర్షన్ మాత్రమే చెప్పారు, మిగతాది అమ్మో మా అమ్మ నాన్న వాళ్ళు చూస్తారు, ఈ టెన్షన్ ఉండే. బట్ మై మామ్ వాజ్ అ టీచర్ అండ్ ఆల్, షీ హ్యాస్ అ బ్రాడ్ మైండ్ అండ్ ఆల్. సో షీ అండర్స్టూడ్ అనమాట. ఓకే ఇప్పుడు ఉన్న ఇవి జరిగినవే అంటే లైక్ ఇప్పుడు కొన్ని డార్క్ సైడ్ ఆఫ్ ద సొసైటీనే చూపించారు. సో సమ్మన్ హ్యాస్ టు టాక్. ఊరికే ఏదో దాచేసి అంటే కార్పెట్ కిందకి చెత్త అంతా తోసి మా ఇంట్లో చెత్తే లేదు అన్నట్టు కాదు. వీ హ్యావ్ టు స్పీక్ ఆన్ దోస్ ఇష్యూస్ అని చెప్పి షీ యూస్ టు టెల్ మీ ఆల్సో. సో అలానే ఆ ట్రయాలజీ అలానే కంటిన్యూ అయింది. అండ్ మిగతా రెండో సినిమా మరి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది కదా. ఒక 4-5 సీన్లు ఆయనతో కూడా నాకు ఆర్గ్యుమెంట్స్ అవి తీసేసి ఉంటే చాలా మంచి సినిమా. అదే సినిమా శ్రీరాములు థియేటర్లోనే వేశారు. అవును అవును, ప్రెస్ షో కూడా ప్రెస్ పిలిచారు, మీరు అందరూ వచ్చారు. మీ అందరితో పాటే నేను కూడా చూశాను ఆ రోజు. సో దాని మీద అంటే భిన్నాభిప్రాయాలు వచ్చినాయి, కొంతమంది యాక్సెప్ట్ చేశారు. ముఖ్యంగా సత్యానంద్ గారి సీన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందికరంగా, ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బంది అయిపోయింది. అది సినిమాగానే తీసుకోవాలి కదా అని ఆయన. అండ్ నా ఇది ఏంటంటే అప్పుడు అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ అది నిజంగా మన ఇండియన్ దీని స్టాటిస్టిక్స్ ప్రకారం 50% ఆఫ్ ద గర్ల్స్, 53% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ గెటింగ్ అబ్యూస్డ్ బై ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఎవరైతే కాపాడాలి, ఎవరైతే సేఫ్ చేయాలో వాళ్ళే అబ్యూస్ చేయడం అండ్ ఆల్ ఇవన్నీ. సో సమ్మన్ హ్యాస్ టు టాక్ అబౌట్ దిస్ ఇష్యూ. అది తర్వాత కాలంలో లవ్ స్టోరీలో ఆయన చూపించాడు, శేఖర్ కమ్లా చూపించాడు. అవును, అదే అంటున్నా. నేను అప్పుడు 2014 బ్యాక్ ఇన్ 2014 హైవే కానీ ఆ హైవే సినిమాలో కూడా వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ అదే. అండ్ ఐ సినిమాలో డాక్టర్ ఎవరైతే ట్రీట్ చేయాల్సిన డాక్టరే ఆమెను ఫిజికల్గా అబ్యూస్ చేయడం అదే సీన్. దీని తర్వాత కొన్ని అలా వచ్చాయి అండ్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా ఇది ఏంటంటే ఆ థిన్ లైన్ దాటేసినారు, అది మరి అంత ఎబిట్గా చూపించే విధానం బట్టి ఉంటుంది అది. సో ఆయన ఏంటంటే ఉన్నది ఉన్నట్టు హార్డ్ హిట్టింగ్ అనే చూపించాలి, సో దట్ దెన్ దే విల్ రియలైజ్ అని ఆయన వర్షన్. నా ఇది ఏంటంటే ఫ్యామిలీస్ అండ్ ఆల్ దే విల్ డెఫినెట్లీ ఫీల్ బ్యాడ్ అబౌట్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ సిట్టింగ్. అందరూ కూర్చొని చూడడానికి డెఫినెట్గా ఇబ్బంది పడతారు. సో అని నాది, రవీంద్ర గారిది వాదన. సునీల్ సార్ తగ్గేదే లేదు అలా. అండ్ థర్డ్ వచ్చే అగైన్ ఇంటూ ద డ్రగ్స్ అండ్ ఆల్, హౌ దీస్ పీపుల్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ బ్యాక్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్, సైబర్ క్రైమ్స్ కానీ దాంట్లోనే చిన్న లేయర్ అందులోనే చూపించడం జరిగింది. సో అవన్నీ అడిక్షన్స్ అనేది ఎంత డేంజరస్ థింగ్ అనేది వి షోడ్ ఇట్ ఇన్ థర్డ్ పార్ట్. అది ఇప్పుడు అది మీరు ఓకేనా? ఇప్పుడు మీ పేరెంట్స్ అనేది కరెక్ట్గానే షేప్ అవుట్ అవుతుంది అంటే లైక్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో నా పని నేను చేసుకుంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ వర్క్ అండ్ హౌ యూ ఎంజాయ్ యువర్ వర్క్ అంతే. ఫర్ మీ ఆర్ ఫర్ మై ఫ్యామిలీ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. లైక్ అప్స్ అండ్ డౌన్స్, సక్సెస్, డబ్బులు, ఎర్నింగ్స్ ఇవనేది ఇట్స్ జస్ట్ ఫర్ ద నేమ్ సేక్, అంతేగాని నువ్వు హ్యాపీగా యూ ఎవాల్వ్, యూ లెర్న్ థింగ్స్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ ఆల్, యూ ప్రాసెస్ అంతే, యూ గో త్రూ ఇట్ అంతే అని. ఆ సినిమాలు చేసినప్పుడు, ఆ ట్రయల్స్ ఏదైతే ఉందో చేసినప్పుడు పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇబ్బంది పడ్డావా? లేకపోతే నేను అంటుండే ఆయనతోటి, సునీల్ సార్ తోటి, నాకు పెళ్ళి కాకపోతే దానికి కారణం మీరు ఏదో ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏం చెప్పారు, ఈ ముద్దు సీన్ చేయడానికి ఒక రోజంతా పట్టింది
సార్ కావాలని ప్రమోషన్స్ కోసం మరీ ఇలా చెప్పడం ఎగ్జాగరేషన్ అంటే నవ్వేవాళ్ళు అనమాట. నాకు ఏమన్నా పెళ్ళి అయ్యి ఉంటే విడాకులు అయిపోయేది, మీ ఇంటికి తీసుకొచ్చి తిరిగి కూర్చోబెట్టి చేయించాల్సి వచ్చేది అన్నీ. అంటే జోక్స్తోనే చెప్పేవాడు అంత డెఫినెట్గా. కాకపోతే పర్సనల్ లైఫ్లో కాదు కానీ ప్రొఫెషనల్ లైఫ్లోనే ఎవ్రీవన్ యూస్ టు సీ మీ ఇన్ దాట్ వే. అంటే ఈ స్క్రిప్ట్స్ బోల్డ్ స్క్రిప్ట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తాడు, బోల్డ్ స్క్రిప్ట్స్ అయితే బాగా పనికొస్తాడు. సో ఐ డోంట్ అలాగే స్క్రిప్ట్స్ వచ్చేవి. అండ్ చెప్పే కదా, ఒక వెల్ నోన్ ప్రొడ్యూసర్ ఓన్లీ హీ యూస్ టు గివ్ మీ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను చెయ్యనని చెప్పా. ఎందుకు చెప్పేసాను, నేను చెయ్యను, అది ఆల్రెడీ చేసాను. పెద్ద ప్రొడ్యూసర్గా చెప్పేశారు. అంటే ఆ చనువు ఉంది ఆయనకి నాకు. సో దాని ప్రకారమే యూస్ లేదురా, నేను అలా చూస్తారు జనాలు, అలా అలవాటు పడ్డారు అంటే లేదు, మీరు అలా ఎలా జడ్జ్ చేస్తారు, మీరు అలా ఎలా చెప్పగలుగుతారు, అలా కాదు కదా. నాకు ఇంకొకటి ఇచ్చి చూడండి, నేను ప్రూవ్ చేసుకోకపోతే యూ టేక్ అన్ ఆడిషన్. ప్రూవ్ చేయకపోతే అంటే నేను సరిగ్గా యాక్ట్ చేయలేకపోతే అప్పుడు మీరు జడ్జ్ చేసి చెప్పండి, ఐ డోంట్ మైండ్. ఆర్ ఎల్స్ ఒక చిన్న బడ్జెట్తో లెట్స్ డూ అన్ ఎక్స్పెరిమెంట్, నచ్చలేదంటే అప్పుడు చెప్పండి, ఐ అగ్రీ, ఐ డూ ఇట్. బట్ చూడకుండా చేయకుండానే హౌ కెన్ యూ జస్ట్ జడ్జ్. అది చేశారు, అది హిట్ అయింది కాబట్టి నీ ఇంకా అయ్యే అనేది మీరు ఎలా చెప్తారు అని. సో అలా డిస్కషన్ జరుగుతుండే ద ప్రొఫెషనల్ లైఫ్లో. ఐ ఆల్వేస్ అదే ఆ బ్రేక్ చేసుకోవడం కోసమనే నేను ఆ ఇమేజ్ బ్రేక్ చేయడం కోసమే ఓజీఎఫ్ చేశాను, ఆపరేషన్ గోల్డ్ ఫిష్. దాంట్లో నెగిటివ్ రోల్ చేయడానికి కూడా ఏంటంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ వాంటెడ్ టు టెల్ పీపుల్ దట్ ఐ కెన్ ఆల్సో యాక్ట్ ఇన్ అ నెగిటివ్ షేడ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అని. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడ్స్ కూడా నేను చేయగలుగుతాను యాజ్ అన్ యాక్టర్. వచ్చిన రోల్ని నువ్వు ఎంత బాగా పోర్ట్రే చేసావు, నువ్వు ఎంత జస్టిఫికేషన్ ఇచ్చావు రోల్కి అనేది మాత్రమే ఇంపార్టెంట్ అని నా వర్షన్ అనమాట. సో అలా జార్జ్ రెడ్డి, అలానే రిపబ్లిక్ ఏంటంటే హ్యూజ్. ఇప్పుడు తేజ్ గారు మెగా ఫ్యామిలీ రీచ్ అనేది చాలా, నైజాం సీడెడ్ ఇవన్నీ ఇక హ్యూజ్ రీచ్ అవి. మనం ఏదైనా చిన్న రోల్ ఇంపార్టెంట్ ఉంది అంటే దానికి డెఫినెట్గా రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓటీటీలో కూడా మూవీ బాగా, ఓటీటీలో చాలా ప్రసాద్ నిమ్మకాయల జీ ఆయన వచ్చి అరే మేము ఎప్పుడు చూడలేదు, హ్యూజ్ నెంబర్స్ చూస్తున్నాం వ్యూస్, అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదు, జీలో చాలా మంచి వ్యూస్ వచ్చాయి మాకు, మంచి సినిమా అని ఉండే. అంటే లైక్ బిజినెస్ వైజ్గా కూడా వాళ్ళు దేవర్ లైక్ ఇంటూ జేబీ ఎంటర్టైన్మెంట్స్, దేర్ ఇంటూ గుడ్ ప్రాఫిట్స్. అంటే భయపడలేదా మీరు? ఇండస్ట్రీ అంటే లాటరీ టైపు. అవును, మీకు ఏదన్నా వెనక పెద్ద సపోర్ట్ ఉండి ఒక బ్యాక్ బోన్ లాగా ఎవరన్నా ఉండి చేస్తే అది వేరే విషయం. మీకైతే ఎవరు లేరు అట్లా? అలా ఎవరు లేరు. నేను మధ్యలో ఐ వోంట్ ఫీల్ రిగ్రెట్, కానీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు వచ్చిన పని చేస్తూ ఆ అమ్మకి క్యాన్సర్ వచ్చి ఆ అమ్మ చనిపోయారు. సో నాకు వచ్చిన పని ఇది ఒకటే. బాగా ఎప్పుడు జరిగింది? 2015. From 2012 she got diagnosed with the cancer. తర్వాత ఆ 3 years కూడా వై ఐ చోజ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ అని అంత టైం తీసుకోకుండా చేసింది ఏంటి అంటే ఐఎమ్ నీడ్ ఆఫ్ మనీ అండ్ ఆల్. సో ఐ యూస్ హాస్పిటల్ బిల్స్ అండ్ ఆల్, డబ్బులు లేకుండా చూసుకోలేకపోయాను. వైద్యం ఇప్పించడం కోసం మనీ కావాల్సి వచ్చింది. యా అంతే కదా. అంటే అప్పుడు లేదు యాక్చువల్గా మీకు అంత లేదు, ఇట్స్ ఇన్ 2 lakhs అండ్ ఆల్. నాన్నగారు ఏం చేసేవారు? నాన్న బిజినెస్ అండ్ అంత ఇది లేకుండా. సో లాసెస్ వచ్చాయి, అంతకుముందే లాసెస్ వచ్చాయి. సో నాన్న ఓఎన్జీసీ కాంట్రాక్టర్గా చేశారు అండ్ ఆల్సో ఓఎన్జీసీ కాంట్రాక్టర్గా చేసేవాళ్ళు. అండ్ దాని తర్వాత మళ్ళీ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ వాళ్ళు ఇవి బిజినెస్ చేశారు. సో ఇక్కడే చేసేవాళ్ళు, హైదరాబాద్, విజయవాడ అక్కడ అటు. సో అవి లాస్, ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు అప్పుడు లేకుండా అంతగా, వేర్ చేసి అంత. సో నాకు వచ్చిన పని చేసి నేను సంపాదించి ఐ టుక్ కేర్ ఆఫ్ హర్ ఫినాన్షియల్లీ. అదే అంటే లైక్ ఇదైతే గిల్ట్ అయితే ఉండేది కాదు లైఫ్లో, ఎప్పుడు ఉండదు అనమాట. అంటే డబ్బులు లేక నేను తను చూసుకోలేకపోయాను అనే గిల్ట్ ఇట్ విల్ క్యారీ ఫార్వర్డ్. తర్వాత ఎంత డబ్బులు వచ్చినా కానీ వేస్ట్ కదా, అవసరానికి లేని డబ్బులు వేస్ట్. సో డబ్బులు ఉన్నాయి, ట్రీట్మెంట్, దెర్ ఈస్ నో ఫర్దర్ ట్రీట్మెంట్ ఫర్ టు గెట్ క్యూర్. సో ఆ ఒక్క ఇది మాత్రం ఉంది. అండ్ ఐ నో చూసుకోగలిగాను అని. ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ స్టాండ్ ఇన్ మై కెరియర్. నో ప్రాబ్లం, నో మ్యాటర్ వాట్, ఐ కెన్ స్టాండ్. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అమ్మ ఎంతకాలం సఫర్ అయ్యారు? 3 years. అంటే అడ్వాన్స్ స్టేజ్లో తెలిసిందే లేకపోతే ఏంటి? అది అట్లానే అంటే అసిమ్టమెటిక్ అనమాట. అది
అసిమ్టమాటిక్. అండ్ తెలియలేదన్నమాట. 2012లోనే షీ గాట్ ఆపరేటెడ్ అండ్ రైట్ లంగ్ తీసేశారు. ఓన్లీ ఒకటే లంగ్ తోటి ఉంది 2012లోనే. 2012. అంటే లంగేనా? లంగ్ క్యాన్సర్. సో ఆ పెయిన్ ఇప్పటిదాకా మీ కెరీర్లో చూసుకుంటే మీ మనసుకి బాగా ఇది దగ్గరైంది క్యారెక్టర్, బాగా నచ్చింది అనిపించిన క్యారెక్టర్ ఏదని? టు బీ ఆనెస్ట్ నాకు ఇంకా ఆ ఫీల్ రాలా. ఇప్పుడు ఏదైతే సునీల్ కుమార్ గారిది ఒక ప్రాజెక్ట్ చేశాను, వెల్కమ్ టు తీహార్ కాలేజ్ అని. అవును. సో అది అబౌట్ టు రిలీజ్ అనమాట. అది ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఫ్లాస్ని ఎత్తి చూపుతూ అండ్ ఆల్సో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా రాంగ్గా వెళ్ళిపోతూ ఉంది, ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ వాదోపవాదాల గురించి అండ్ ఆల్సో డిస్కషన్ అంతా ఉంటుంది అందులో. సో అది చాలా క్లోజ్ టు ద హార్ట్స్ అన్నమాట నాకు. అంటే దాని పేరు పెట్టడం అంటే ఒక తీహార్ జైలు లాగా ఉంటుంది వాళ్ళ స్కూల్స్ అనేవి చెప్పడం కాలేజీలో. ఈ రిజర్వేషన్స్ వల్ల అంటే బాగా చదివే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవి చాలా నేను లిటరల్గా సీన్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అనమాట. ఏడ్ చేశాను. పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ప్లేస్కి తీసుకెళ్ళారు, చూపించారు. ఆ అబ్బాయి వచ్చి అన్న నీ సినిమాలు చూస్తాను అది అని మాట్లాడాడు. చూసా ఇలాంటి వాళ్ళకి చదువుకోవాలని ఎంత ఉన్నా కానీ కొన్ని పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల వచ్చి ఇలా చేసుకోవాల్సి వస్తుంది ఇది అని. సో అప్పుడు ఓకే అవును కదా అని అనిపించింది. తర్వాత వెళ్ళి సీన్ చేస్తున్నప్పుడు అదే రోజున నా హాస్టల్ రూమ్మేట్ తను అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండడం వల్ల, కాకపోతే పేదవాళ్ళు, ఓన్లీ జస్ట్ ద క్యాస్ట్ రిజర్వేషన్ దే విల్ నాట్ గెట్ స్కాలర్షిప్ కదా. సో చదువు మధ్యలో ఆపేసి వెళ్ళిపోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ బాధ బాగా చదువుతాడు, ఆ బాధతో ఏడుస్తూ లీవ్ నా స్తోమతకి నేను చదవలేను, ఇంకా నాది కూడా మీరే బాగా మంచి చదువుకోండి అని చెప్పి నా సైడ్ నుంచి కూడా మీరే చూసుకుంటారా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాను అనమాట. అది ఆ డైలాగ్స్కి వాటికి ఐ కుడెంట్ స్టాప్ టీయర్స్ అనమాట. అలా ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ కంట్రోల్ అయ్యి దెన్ అగైన్ ఐ డిడ్ ద సీన్. చాలా క్లోజ్ టు ద హార్ట్ అది. సో అలాంటి ఇష్యూస్ చాలా హౌ దే అంటే లేని వాళ్ళు వచ్చినప్పుడు హౌ దే ట్రీట్ ఇన్ ద కాలేజెస్ కానీ అండ్ హౌ ఫ్రెండ్స్ కానీ అవి మనమే బిల్డ్ చేసాం అది స్టేటస్ ఇవి కానీ ఇవన్నీ. సో అన్నిటి గురించి మాట్లాడడం చాలా పెంచి పోషించుకుంటా అటువంటి వాటిని వచ్చాం. సో ఇప్పుడు వాటి యొక్క ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నాం అనేది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక హార్డ్ హిట్టింగ్ అనే చెప్పక్కర్లేదు కానీ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఫిల్మ్. డెఫినెట్గా థాట్ ప్రాసెస్ ఫిల్మ్ అది నేను ఇంకొక మెయిన్ రీజన్ ఆ సినిమా ఆయనతో మళ్ళీ సినిమా చేయడానికి రీజన్ ఏంటంటే ఒక హగ్ కూడా ఉండదు, కంప్లీట్ యూ సర్టిఫికెట్ సినిమా. అంటే మా ఇద్దరి పైన ఈ సింబల్ పడిపోయింది కదా, ఈ ముద్ర పడిపోయింది కదా, లైక్ సో కంప్లీట్గా అసలు హౌ ఇఫ్ వీ డూ ఎ ఫిల్మ్ లైక్ దిస్ ఇట్లా కూడా ఎలా చేస్తే ఎలా ఉంటుంది అని చూపించడానికి అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం ఈ ఇష్యూని తీసుకొచ్చి ఫ్రంట్ బేస్లో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన ఇష్యూ ఇది. సో పిల్లలకి ఏం చదువుకోవాలో వాళ్ళకి ఒక అవకాశం కూడా వాళ్ళు అడిగి చేయాలనేది ఆ చిన్న థాట్ అనేది ఉంటుంది అనమాట. సో అది కూడా వెయిటింగ్ ఆ సినిమా కోసం. ఎందుకు సునీల్ కుమార్ రెడ్డి గారికి మనోజ్ నందం మీద అంత ప్రేమ అభిమానం? అంటే చిన్నప్పటి నుంచి ఇంటి పక్కనే ఆఫీసు, ఆయన ప్రేమ అనేది పక్కన పెడితే రొమాంటిక్ క్రైమ్ కదా కూడా నన్ను ఆడిషన్ చేసే తీసుకున్నారు. మోర్ దాన్ ఈవెన్ తో యాక్టెడ్ అండ్ అదర్ ఫిల్మ్స్ చిన్నప్పటి నుంచి బాలనటుడిగా వాళ్ళు చేసి ఎన్నున్నా లీడ్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా హీ ఆస్క్డ్ మీ టు డూ అన్ ఆడిషన్ అండ్ దెన్ హీ సెలెక్టెడ్ మీ. సో అలా నాకు ఆయన ఇష్యూ బేస్డ్ ఫిల్మ్స్ నచ్చితే కానీ నాకు ఒక్కటి ఆయనతో ఎప్పుడు నేను ఆర్గ్యూ చేసేది ఏంటంటే ఓన్లీ మీ రైటింగ్స్ మీదే కాదు, మేకింగ్ దానిపైన అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ అంత హార్ష్గా అంత రా ఇవి వద్దు, కొంచెం డైల్యూట్ చేసి కూడా మనం చెప్దాము మీరు చాలా మంచి డైరెక్టర్, నాకు చాలా ఇష్టము అంటే ఇష్యూస్ని డిస్కస్ చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ. సో అలాంటి దాంట్లో నాకు మీరంటే చాలా ఇష్టము అని నేను ఎప్పుడు అంటుంటాను. ఆయన మళ్ళీ లాజిస్టిక్స్ చెప్తుంటారు ఆయన. అలా ఆ బాండింగ్ అయితే ఉంది. అదే అందు గురించి మళ్ళీ ఆ 3 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ
తిహార్ కాలేజీకి హీరోగా మిమ్మల్ని ఎంచుకున్నారు. సో ఆ సినిమాతో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? అంటే క్లోజ్ టు హార్ట్ అన్నారు కదా. అది కూడా యాక్చువల్గా సినిమా అయిపోయి 2 years అయిపోయింది. మేము కోవిడ్ వల్ల కాలేజెస్కి తిరగాలి, పిల్లలతో కూర్చుని ఇంటరాక్షన్స్ ఉంటాయి, లైక్ కాలేజ్ టీనేజర్స్తో కూర్చుని ఇంటర్ కాలేజెస్ కానీ వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. సో పబ్లిసిటీ అలానే డిజైన్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట. కాలేజెస్ మళ్ళీ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్యూస్ని తీసుకుని వచ్చి మీడియా ముందు మాట్లాడాలి. సో వాట్ దే వాంట్, సో ఇలా ఒక స్కెచ్ చేసుకుని పెట్టుకున్నాం. సో క్యాంపెయిన్ ఉంటుంది. సో మరి అలాంటి బేస్ చేసుకున్న ఇష్యూని సినిమాని వాళ్ళ మధ్యలోనే చేయాలి కదా, వాళ్ళు మళ్ళీ కాలేజెస్కి రావాలి, వచ్చి అన్ని నార్మల్ అయిన తర్వాత చేద్దామని వెయిట్ చేస్తూ ఉండే. మనోజ్ ఎక్కడ చదువుకున్నాడు ఇంతకీ? నేను ఇక్కడే హైదరాబాద్. అప్పుడు ఇట్లాంటి ఇప్పుడు తిహార్ కాలేజీలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అటువంటి ఏమైనా ఫేస్ చేశారా? డెఫినెట్గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ సొసైటీ. ఉన్నాయి, చూశాను. అందుకే ఐ కుడెంట్ స్టాప్ మై టీయర్స్. ఆ ఒక్క ఇన్సిడెంట్ అనే కదా, ఇంకా లైక్ అలాంటి చదువుకోవాలని ఇష్టం ఉండి చదువుకోవడానికి డబ్బులు కట్టుకునే ఇది లేక, అండ్ ఆల్సో అమ్మ టీచర్ కదా, సో కొంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండేది. సో అవన్నీ నాకు తెలుసు ఎలా అని. అంటే మనం ఒక్కరు చేస్తే చాలదు, చాలామందికి చదువుకోవాలని ఇష్టం ఉంటుంది, చాలామందికి డబ్బులు కట్టి చదివిస్తున్నా కానీ ఏదో అనే ఇది ఉంటుంది. చదువు వాళ్ళకి లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొస్తుంది అని తెలిసినా కానీ స్టిల్ దే కుడెంట్ ఏబుల్ టు డూ దేర్ డిగ్రీస్ అండ్ ఆల్. సో అది డెఫినెట్గా బాధాకరమైన విషయం. సో అట్లా కాలేజీలో అంటే అందరికీ చాలామంది చూస్తుంటాం డైరెక్ట్గా మనం ఫేస్ చేయకపోయినా మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు అట్లాంటివన్నీ ఫేస్ చేస్తూ మధ్యలో డ్రాప్ అయిపోతూ, మన ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ అట్లా మిడిల్ డ్రాప్ అయిపోతే మనకు కూడా ఆ పెయిన్ ఉంటుంది. నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేశాను. అవును, కంప్యూటర్ సైన్స్. సో ఎప్పుడన్నా అనిపించిందా ఇండస్ట్రీలో మనకి అది కష్టమే? ఐ యూస్ టు బీ ఎ గుడ్ స్టూడెంట్, మంచి పర్సంటేజెస్ ఉన్నాయి, ఆ అమ్మ టీచరే కాబట్టి సో చదివేవాడిని బాగానే. సో మీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇట్స్ గుడ్, బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఏమన్నా అంటే ప్రపోజల్స్ అట్లాంటివి ఏం లేదండి ఫర్ మీ. ఇప్పుడు ఐ వాంట్ మై కెరియర్, ఐ వాంట్ టు స్టాండ్ ఫర్ మై సెల్ఫ్ ఫస్ట్. సో అందుకని ఐ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ఫిల్మ్స్. అంటే మీకు బరువు బాధ్యతలు ఇప్పుడు పెద్దగా లేవు కదా పర్సనల్గా చూసుకుంటే. సో నాన్నగారు ఇక్కడే ఉన్నారు కదా మీరు? అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు వాల్యూ ల్యాబ్స్లో చేస్తాను. అందరు కలిసే ఉంటారు? నేను, అన్నయ్య, నాన్న. తనకి పెళ్ళి అయిపోయిందా? లేదు, అవునా? సో ముందు ఆయనకి అయిన తర్వాత మామూలుగా సినిమా ఫీల్డ్లో అంటే మిమ్మల్ని అడ్మైర్ చేసేవాళ్ళు కానీ ఉంటారు, ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి, మీరు అట్రాక్ట్ అయ్యే ఉంటారు. లేదు, నాకు అలా ఏం లేదు, ఉండేది ఒక లవ్ స్టోరీ అయిపోయింది అంతే. ఇక్కడ కాలేజీలోనా లేకపోతే కాలేజ్ టైంలో అక్కడ ఉండేది లవ్ స్టోరీ అంతే. టీనేజ్ లవ్ స్టోరీ అనుకోవాలా దాన్ని? టీనేజ్ లవ్ స్టోరీ అంతే, అక్కడతోనే అయిపోయింది అంతే. తర్వాత ఎప్పుడు మళ్ళీ ప్రేమలో పడలేదు ఇంకా. సో పెళ్ళి అనేది ప్రస్తుతానికైతే ఇప్పుడైతే లేదు, ఫస్ట్ కెరీర్ మీదే దృష్టి పెట్టారు. సో యూజువల్గా మీకు పలానా డైరెక్టర్ నుంచి కాల్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉంటాయి కదా మనకి. సో అటువంటి ఎవరి దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు? అలాంటిది ఎవరి దగ్గర నుంచి అంటే నాకు సంగీతం శ్రీనివాస్ గారే. ఆయన అంటే చాలా పిచ్చి ఇష్టం అనమాట. అలా ఉండాలి, మంచి క్యారెక్టర్లు దొరుకుతాయి ఆయన దగ్గర అయితే అనేది. డెఫినెట్లీ. అంటే ఆయన మళ్ళీ సినిమాలు తీస్తున్నారా? తీయట్లేదు, నాకు ఇష్టం మొత్తానికి ఆయన డైరెక్షన్లో చేయాలి అనే ఇది. ఆయన సినిమాలు చూసి పెరిగిన ఇది కదా. సో అలా ఆయన అంటే ఇష్టం. దాని తర్వాత ఈ మధ్య న్యూస్ వచ్చింది ఎవరితోనో కొలాబరేట్ అవుతున్నారు అనేది, ఎవరితోటి అది తెలియదు నాకు కూడా. యాక్చువల్గా ఒక బయోపిక్ తరుణ్ భాస్కర్ గారు అని అనుకున్నారు, సంగీతం శ్రీనివాస్ గారు బయోపిక్ తరుణ్ భాస్కర్ అన్న చేద్దామని. ఈ సినిమా చేసేటప్పుడు కూడా తరుణ్ అన్న కూడా లొకేషన్కి వచ్చారు, ఇందులో చేశారు కదా. సో తరుణ్తో కూర్చొని మాట్లాడినప్పుడు సీతారామంలో ఆయన రోల్ ప్లే చేశారు ఇంపార్టెంట్. సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పారు అనమాట. ఆయన కూడా ఆర్మీయేనా తరుణ్ భాస్కర్? కాదు, ఆయనది డిఫరెంట్ రోల్. ఓకే, అంటే ఆయన కాంబినేషన్లో కూడా సీన్స్ ఉండే మీకు? లేదు, నాకు కాంబినేషన్ సీన్స్ లేవు, కానీ ఆయన ట్రావెల్ అవుతుంది సినిమాలో క్యారెక్టర్. ఓకే. సో ఆయనతోటి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పారు అనమాట, నేను ఫుల్ ఎక్సైటెడ్. అను సార్ కూడా బాగా ఇష్టం, సంగీతం శ్రీనివాస్ గారు అన్న, మణిరత్నం గారు అన్న మాకు పిచ్చి అనమాట ఇంకా. సో
అలా మీకు ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అంటే బాగా ఇష్టం. ఏదైనా సరే అంటే వాట్ ఎవర్ యూ డూ యూ గివ్ యూ 100%. అది నేను బాగా నమ్ముతాను. అట్లా ఐ విల్ గెట్ ఇన్స్పైర్, ఐ విల్ అడ్మైర్ దెమ్. అలా పని చేయాలి అనమాట. మనం చేసే పని ఫుల్ ఫ్లెడ్జ్గా చేయాలి. అట్లా మళ్ళీ నాకు హను సార్ ఫస్ట్ అంతా నేను సినిమా చేయకముందు హను అన్న అని వెనక్కి తిరిగేవాడిని. తర్వాత సినిమా సెట్కి వెళ్ళి ఆయన వర్క్ స్టైల్ చూసిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ సార్. రెస్పెక్ట్ పెరిగిందా? ఈడ అట్లానే అంటుంటాడు లేదు ఇది అని అంటుంటారు. కానీ స్వప్న అక్క వాళ్ళు కూడా అట్లానే, అరే ఏమంటున్నారు ఈయన అంటే, మీరు ఇట్లనే చెప్పండి, ఆయన అలాగే చెడగొట్టండి, అందరికి టార్చర్ చూపిస్తున్నారు అది ఇదని అక్క అంటుంటారు. ఏమో మామూలుగా ఆయన పని రాక్షసుడు అంటారు కదా, హ్యూజ్గా అసలు పని రాక్షసుడికి ఇంకో పర్యాయపదం ఆయన అంతే. సో బాగా టార్చర్ ఫీల్ అయ్యారు. అంటే ఫ్రేమ్ బ్యూటీ కోసం ఆయన ఏం చేసినా నాకు, మీరు ఎన్ని కష్టాలు పడినా నాకు అనవసరం, నాకు ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆ బ్యూటీ కోసం మీరు ఏమైనా చేయండి, నాకు సంబంధం లేదు. సో అలాగే ఈ ఇన్సిడెంట్ ఏంటంటే సీతారాం దాంట్లో చేస్తున్నప్పుడు సుమంత్ అన్న ఫుల్ స్నోఫాల్ అవుతుంది, బాగా చలి, -డిగ్రీస్లో ఉంది. ఆయన వణికిపోతూ ఉన్నారు. ఈవినింగ్ 6:37 అందరూ వణుకుతున్నాం, డైరెక్టర్ గారు కూడా వణుకుతున్నారు. ఇంకా మైనస్ అంటే -20 అంటే ఇంకా మామూలు కాదు. మళ్ళీ దాంట్లో అసలే ఆ స్నో కింద కాలు ఇంతవరకు స్నో, దాంట్లో పరిగెత్తాలి, ఒకటి స్నోఫాల్ పైనుంచి, ఒకటి -డిగ్రీస్ మధ్య. అయితే హను సార్ వచ్చి, సార్ ఏంటి సార్ వణికిపోతున్నారు, ఆపేద్దామా సార్ అంటే, అది అను అంటూ ఉన్నారు. ఈలోపు కెమెరా అసిస్టెంట్, సార్ రెడీ సార్, షార్ట్ రెడీ సార్ అంటే, సార్ రెడీ సార్ అని చెప్పి ఆయన రియాక్షన్ కూడా చూడలేదు. నేను జవాబు ఆయన చలికి మాట కూడా రావట్లేదు, ఆ రియాక్షన్ ఇచ్చేలోపు రెడీ అని ఆయన వేసాడు, సార్ రెడీ షార్ట్ చేసేద్దాం అని చెప్పి మళ్ళీ చేసాడు. సో ఇలాంటి అట్లా చేస్తారు అని చెప్పి అంటుంటే, మీరు ఇలానే చెప్పి చెడగొట్టండి రా అని చెప్పి స్వప్నొక్కలు నవ్వుతుంటారు అనమాట. అమ్మో పని రాక్షసుడు రా బాబు, నాకు కావాలంటే కావాలని కూర్చుంటాడు ఏదైనా అంతే. అసలు జరగాలి ఆ రోజు షూటింగ్ అంటే షూటింగ్ జరగాలి 600 అయినా. అంటే ఆ టైం మేనేజ్మెంట్ కానీ, లేదంటే ఆయన మీద పెట్టుకున్న హోప్స్ కానీ, అండ్ బాగా అలాంటి పర్సన్ ఉండాలి. 1 man ఆర్మీ ఆయన అయితే. అదే ఏ 600 అయినా సరే రాత్రి 2 వరకు కూర్చుంటారు, మళ్ళీ పొద్దున్న 5ంటికి అందరికన్నా ఫస్ట్ రెడీ అయిపోయి వచ్చి కూర్చుంటారు మళ్ళీ హాల్లో. అంతే ఫస్ట్ ఆయనే వచ్చి కూర్చుంటాడు, మళ్ళీ స్నానం చేసి అన్ని ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా. సాయంత్రమా? రాత్రి 2 వరకు నెక్స్ట్ డే సీన్లని అయ్యని ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయ్యి కూర్చొని మాట్లాడతాను ఏముంటారు. కాశ్మీర్లో కూర్చున్నప్పుడు, స్పితి వ్యాలీలో కూర్చున్నప్పుడు ఇంకా 2-3 hours మళ్ళీ నేను వెళ్ళి లేపి అన్ని మంచి ఎక్స్పీరియన్స్. కానీ అంటే డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతాం, పని అంటే ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది నేను నేర్చుకున్నాను దగ్గర నుంచి. ఏది ఏమైనా దెబ్బలు తగిలినా కానీ ఏమైనా సరే డోంట్ కేర్. నువ్వు ఆ వార్ జోన్ నుంచి బయటకు వచ్చాక నువ్వు ఏమైనా బాధపడు, ట్రీట్మెంట్ చేయించుకో, ఏమైనా చేయించుకో, వన్స్ యూఆర్ ఇన్ అ వార్ జోన్ గో ఫైట్ అంతే. ఆయన కూడా దెబ్బలు తగిలి అనుకుంటా కదా ఆయనకి బాగానే. సో ఈ సినిమాతోటి అంటే ప్రీవియస్ ఫిలిం బాగా తీశారని పేరు వచ్చింది కానీ కమర్షియల్గా వర్కౌట్ కాదు, పడి లేచే మనసు, దాని తర్వాత ఇదే అనుకుంటారు. సో ఈ సినిమాతో ఆయనకి మళ్ళీ బ్యాక్ అవుతారా? బ్యాక్ డెఫినెట్గా. అంటే లైక్ రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, కానీ ఆయన చేయాల్సిన పని మాత్రం ఆయన ఎందుకో ఎవరు చేయరు అసలు. వదిన ఏమో సెకండ్ టైం డెలివరీ అయిన వాళ్ళు హాస్పిటల్లో కూడా వెళ్ళేవాళ్ళు కదా, ఈయన అన్నీ ఫోన్లోనే సినిమా 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 అంత పిచ్చి. డెలివరీ అయిన తర్వాత ఆ స్వప్నక్క వాళ్ళు వాళ్ళు తిట్టేవాళ్ళు, నువ్వు వెళ్ళు అను మేము చూసుకుంటాం ఏదో ఒకటి అంటే, లేదు నాకు నేనే చూసుకుంటాను, నేను ఒకసారి తప్పు చేశాను, రెండోసారి నేను తప్పు చేయను, నా పని నేనే చూసుకుంటే ఇంకొకరు నమ్మను, నేను నాకు కావాల్సింది అని అంత ఖచ్చితంగా. ఫస్ట్ పని తర్వాత కుటుంబం అంతే. తను చూసుకోవడానికి డాక్టర్లు ఉన్నారు, మనం డబ్బులు కడుతున్నా ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఆ పని అయ్యాక నేను వెళ్తానులే అని కూర్చుంటారు. అలాంటి చూసుకోవడానికి కూడా వెళ్ళలేదు ఆయన. లేదు. సో నిజంగానే ఆ పేరు కరెక్ట్ అని పెట్టాను, పని రాక్షసుడు అనేది. అది మాత్రం ఆ క్వాలిటీ డెఫినెట్గా అందరు నేర్చుకోవాల్సిన క్వాలిటీ. కాకపోతే మీకు మాత్రం టార్చర్ అనేది ఏం లేదు, ఊరికే సత్తా కానీ, బట్ అలా ఉండాలి, అలానే పని చేయాలి. అదే లేకపోతే రిలాక్స్ అయిపోతారు కదా. అంటే రిజల్ట్ అది చెప్పలేం, రిజల్ట్ అనేది మన చేతిలో లేదు, కానీ డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ క్లాసిక్ సినిమా ఇన్ ద ఇండియన్ సినిమా హిస్టరీ.
ఓకే. ఒక డెఫినెట్గా ఈ సినిమా అలా ప్లేస్ అయి ఉంటుంది అనమాట. లవ్ స్టోరీలో కానీ ఇండియన్ సినిమా హిస్టరీలో కానీ ఆ విజువల్స్ త్రూ. ఓకే. పాన్ ఇండియా రిలీజ్ అయినా పాన్ ఇండియా ఫిల్మ్. సో దీని తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీని తర్వాత నేను వైరా అని ఒక సినిమా చేస్తున్నాను సైన్స్. అది పూరి గారి దగ్గరను ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేసి వచ్చిన అతను. ఓకే. సో హీఈస్ అ అసోసియేట్. ఈ సినిమాతో డైరెక్షన్, ఫస్ట్ టైం డైరెక్షన్. సో అదొకటి. ఇంకొక డైరెక్టర్ పేరు ఏమన్నారు? సూర్య అశ్విన్. సూర్య అశ్విన్. ఓకే. సో అది ఒకటి. ఇంకొక సినిమా సైన్ చేశాను, అది ఇంకా డీటెయిల్స్ అది చెప్తున్నారు. సో అలా వైరాలో లీడ్గా చేస్తాను. వైరా లీడ్. ఇంకొకటి ఇంపార్టెంట్ బిగ్ సినిమానే, దాంట్లో ఒక ఇంపార్టెంట్ లీడ్. ఎవరు దాని డైరెక్టర్ ఎవరు? తర్వాత చెప్తా. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మీరు ఎక్కువ అంటే చైల్డ్హుడ్లో కానీ టీనేజ్లో కానీ ఎవరిని బాగా ఎక్కువ అడ్మైర్ చేసేవాళ్ళు ఆర్టిస్టుల్లో? నాకు కమల్ హాసన్ గారు యాక్టర్స్లో. అంటే దాని తర్వాత డ్యాన్స్ పరంగా యూస్ టు అడ్మైర్ హృతిక్ రోషన్. ఓకే. అండ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు. ఇదే నా ఫ్రెండ్ కోసం. అండ్ ఆల్సో ఈ తమ్ముడు ఇవి చూసిన తర్వాత అదొక అడ్మిరేషన్, లైక్ టు లెర్న్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆల్సో. అవునా? తమ్ముడు చూసి నేర్చుకున్నారా? సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. లైక్ నా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు కాబట్టి వాటితో టైం స్పెండ్ చేయడం కోసం అని ఇనీషియల్గా స్టార్టెడ్. దెన్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ లైక్ ఓకే నేర్చుకోవాలి, ఇలా చేయాలి అలా చేయాలి అని, దట్స్ లైక్ అడ్మిరేషన్. ఓకే. ఆయన ఐకిడో ఇవి అండ్ ఆల్ లైక్ ఎప్పుడు ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేవాడిని. సో ఆయన ఒకళ్ళు ఇష్టం బాగా. అండ్ ఆల్సో మళ్ళీ ఇప్పుడు ఐ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ వైజ్ అండ్ ఆల్ లైక్. ఓకే. పర్ఫార్మెన్స్ వైజ్గా. సో వీళ్ళతో ఏమన్నా ఒక మెమరబుల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మర్చిపోలేని సంఘటన అంటే ఏది చెప్పుకోవచ్చు? వెళ్తూ ఎప్పుడు ఎన్కౌంటర్స్ అవ్వలేదు. అంటే లైక్ పవన్ కళ్యాణ్ కానీ అప్పుడు ఆ ఫంక్షన్స్లో అక్కడెక్కడ కలిసాను, చూసి హాయ్ చెప్పాను, త్రివిక్రమ్ గారి త్రూ వెళ్ళి కలిసాను, అలా అంతవరకే. కానీ లైక్ అలా ఎన్కౌంటర్స్ అంటే ఏం లేదు. నాకు మళ్ళీ సూర్య గారు ఒకళ్ళు బాగా ఇష్టం. ఆయనతో మంచి సింగం టు ఆ రోజున నాదేదో ఆడియో ఫంక్షన్ అయింది, నేను పొద్దున్నే వెళ్ళలేకపోయానని చెప్పి నా బాధ తోటి సరే సెకండ్ షో వెళ్దామని సెకండ్ షో వెళ్ళా. సత్యం థియేటర్ అమీర్పేటలో ఉండేది. సో సింగం సినిమాకి వెళ్ళి చూస్తూ ఉన్నాను. ఆ థియేటర్ వాళ్ళు తెలిసిన అనమాట. ఫోన్ చేసి నీ పక్కన సీట్స్ ఖాళీ ఉన్నాయి కదంటే అవును సూర్య వస్తున్నాను. ఫోన్ పెట్టాను, అసలే నేను సినిమా చూడలేదని బాధతో ఉన్నాను, ఊరికే ఫోన్ చేయకంటే సూర్య వస్తున్నాను. భయ్యా నీకు దండ పెడతా ఫోన్ పెట్టాయంటే ఇంటర్వెల్లో పక్కన ఎవరు కూర్చున్నారు కదని చూస్తే సూర్య. ఇదేంటి ఇక్కడ. సో జ్ఞానవేల్ రాజు గారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చారు అప్పుడు. సో ఇంకా అలా తర్వాత అందరూ గుర్తుపట్టేసి ఆయన అసలు పెద్ద ఇష్యూ అయిపోయింది. సినిమా ఎవరు చూడరే, ఎవరు అసలు థియేటర్లో సీట్లలో కూర్చోరు, ఎక్కేసి గోల గోల మమ్మల్ని తీసుకెళ్ళిపోయి క్యాబిన్లో కూర్చోబెట్టారు. సో అప్పుడు మాట్లాడాను వాళ్ళు. అది మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడు మాట్లాడే అవకాశం కలిగింది. దాని తర్వాత నుంచి ఎప్పుడు హైదరాబాద్ వస్తూ ఉన్నా కానీ మన జ్ఞానవేల్ రాజా గారి త్రూ కానీ లేదంటే స్టూడియో గ్రీన్ శ్రీధర్ అని వాళ్ళ మేనేజర్, సో వీళ్ళ త్రూ వెళ్ళి ఎప్పుడు వచ్చినా ఆయన కలుస్తూ ఉంటాను అనమాట. ఓకే. సో అది ఉంది అనమాట అట్లా అట్లా. ఓకే. సో వైరా గురించి చెప్పండి. వైరా ఏంటి? వైరా అంటే మామూలుగా ప్లేస్ ఉంది కదా, అదేనా? వైరా అదే అంటే ఒక రివెంజ్ థ్రిల్లర్ ఉంటుంది. మోస్ట్లీ దీంట్లో మార్షల్ ఆర్ట్స్ది అది యూజ్ చేయడానికి స్కోప్ ఉంది. సో మీది ఏదైతే ఉందో మీ విద్యను అందులో ప్రదర్శించే అవకాశం ఛాన్స్ అయితే ఉంది. ఓకే. తెలుసా వాళ్ళకి మీరు? అవును అవును తెలుసు. ఆయన అందుకనే డిజైన్ చేశారు అలా. అంటే ఇప్పటికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? మధ్యలో వదిలేసా ఈ లాక్డౌన్ టైం అంతా. అంతకుముందు జిమ్కి ఐ గో. ఓకే. 3 స్టైల్స్ అన్నారు కదా, ఏమిటి అవి? కుంగ్ఫు, షిటోరియో, షోటోకాన్. ఓకే. ఇవి కరాటే, అది కుంగ్ఫు. కుంగ్ఫు ఇస్ లైక్ అ డిఫరెంట్ స్టైల్. షిటోరియో అండ్ కుంగ్ఫు కొంచెం సిమిలర్ ఉంటుంది, షార్ట్ స్టాండ్స్. షోటోకాన్ వైడ్ ఉంటాయి అనమాట. వాటిలో బెల్ట్లు ఉంటాయి కదా? అవును అవును. ఒకటి బ్లాక్ బెల్ట్ వరకు వెళ్ళా, ఇంకోటి బ్రౌన్. సో మంచి ఫైటర్ కూడా ఉన్నాడు కదా. ఇప్పుడు రెగ్యులర్గా చేస్తుంటారా? అంటే జిమ్ చేస్తున్నారా? జిమ్ చేస్తున్నా. మార్షల్ ఆర్ట్స్ని మధ్యలో ఏం చేయలేదు మళ్ళీ. ఇంకా మరి ఇప్పుడు అవి ఉంటే బాడీ లైక్ నాన్చాకు అవి ఇవి ఐ యూస్ టు డూ అప్పుడు. సో మళ్ళీ అంటే లైక్ జ్ఞాపకం ఉంటాయా ఇప్పుడు అవన్నీ చేస్తుంటే? అదే కొంచెం టైం పడుతుంది, ఒక 1 month ప్రాక్టీస్ విల్ బీ బ్యాక్ ఆన్ ద ట్రాక్. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీంట్లో అంటే మీరు ఇప్పుడు ఏదైతే మార్షల్ ఆర్ట్స్ ఇచ్చేపోతున్నారు అవి ఇవి ఉంటే ఉపయోగపడతాయి? ఉంటాయి ఉంటాయి ఉంటాయి. ఫైట్స్కి ఉపయోగపడేటట్టే డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. అట్లాగే డ్యాన్సెస్కి? డ్యాన్స్కి ఇంకేం రాలేదు.
ఆ రోజు కోసం కూడా వెయిట్ చేస్తూ. సో మనోజ్ ఇంత బాగా డ్యాన్స్ చేయగలుగుతాడు అనే విషయం ప్రపంచానికి ఇంకా తెలియలే. వెయిటింగ్, అది మంచి ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అది వెళ్ళగెట్. అట్లానే మీకు అంటే బాధ కలిగించిన ఇది ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే లైక్ ఫస్ట్ సినిమా నువ్వు లేక నేను లేను, సురేష్ ప్రొడక్షన్స్. అవును. ఇది రామనాయుడు గారు ఆ 25 days అయిపోగానే ఫంక్షన్లో ఆయన మాట్లాడారు, తర్వాత వచ్చి కలవమన్నారు, కలిసి తర్వాత ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం, ఆయన చనిపోయారు. ఇంకా అది సరే అని ఇంకొక 2-3 సినిమాలు అలా అంటే పెద్ద సినిమాలే, ఐ డోంట్ వాంట్ నేమ్ దోస్, పెద్ద సినిమాలు దాకా వచ్చి మీరే అని చెప్పి బ్లాక్ చేసి 3 months 4 months అట్లానే కూర్చున్న తర్వాత వేరే వాళ్ళు ఆ ప్రాజెక్ట్లోకి వచ్చి వాళ్ళు. సో ఐ స్టెప్ బ్యాక్, దెర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ మీ అనమాట. సో అలా మంచి పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి అంటే లైక్ కెరియర్ సెటిల్ అవుతుంది, ఎంత మంచి బ్యానర్స్ అంటే దీనికోసం కష్టపడుతున్నాము. సో అంత మంచి బ్యానర్స్ వచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అని. సో అలా ఎవరి వల్ల అనేది ఏమన్నా అంటే వన్ ఆఫ్ ద గైస్ లాంచింగ్, సో అలా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోయినాయి. ఐ ఫెల్ట్ బ్యాడ్. ప్రొడ్యూసర్స్ వల్ల, డైరెక్టర్ వల్ల అంటే లైక్ ప్రొడ్యూసర్ వల్ల అని చెప్పలేను, డైరెక్టర్ అట్లీస్ట్ ఒక ఆయన అయితే హీ సెడ్ వాళ్ళ కో డైరెక్టర్ త్రూ చెప్పి పంపించారు అనమాట, ఏమనుకోవద్దని చెప్పు ఇలా అని. సో ఐ ఫెల్ట్ లాంచ్ సో ఐ ఫెల్ట్ గుడ్, అట్లీస్ట్ ఆయన అంటే వెయిట్ చేస్తూ ఉంటాడు కదా వాడికి పాపం చెప్పండి అని చెప్పించడం. ఐ సెల్యూట్ ఫర్ హిమ్. అంటే లైక్ ఒకరు వెయిట్ చేస్తున్నారని తెలిసి వాడికి చెప్పండి, కావాలని కాదు, ఆయనకు కూడా ఆప్షన్ లేదు అని చెప్పి కో డైరెక్టర్ త్రూ చెప్పి పంపించారు, కన్వే చేశారు. సో నాకు అట్లా ఇష్టం అనమాట. అంటే చెప్పేస్తే ఏముండదు, చెప్పకుండా అలా చేసుకుంటూ ఉంటే అది డెఫినెట్లీ దట్ హర్ట్స్ అనమాట. మనం హోప్స్ పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా చెప్పకుండా దట్ విల్ డెఫినెట్లీ హర్ట్ ఎనీవన్, వాళ్ళకైనా నాకైనా ఎవరికైనా. అలా అదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు డెఫినెట్లీ ఇట్ హర్ట్స్ అనమాట. అటువంటివి కూడా జరిగినాయి కదా ఇప్పుడు బాగా మనసుకి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ లైక్ మన పని మనం చేసుకుంటా వెళ్ళడం అంతే. ఒక్కరే కాదు, అటువంటి ఎదుర్కొన్న వాళ్ళు ఎంతో మంది ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఏదైనా జరగచ్చు. కొన్ని ఆల్రెడీ స్టార్ట్ అయిన తర్వాత కూడా మారిపోయింది. అది కూడా అయింది. అది కూడా అయిందా? అది దేనికైంది? అది ఎందుకు ఒక 2 days 3 days షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక 2-3 years మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అదే సినిమాని రీస్టార్ట్ చేశారు మరో హీరోతో. అప్పుడు మీరు చెప్పి చేశారా? అదేనా చెప్పకుండా చేశారు? అదే దట్ హర్టెడ్ మీ అలా. సో ఇదంతా జీవితంలో ఒక భాగం అనుకొని ఇప్పుడు మీకంటూ మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసి ఇండస్ట్రీలో మనోజ్ అంటే ఇష్టపడేవాళ్ళు ఎవరని చెప్పచ్చు? సపోర్ట్ ఇప్పుడు నేను ఏర్పరచుకున్న మంచి ఫ్రెండ్షిప్ అండ్ ఇదంటే దుల్కర్ గారు కానీ, సాయిధరం తేజ్ గారు కానివ్వండి, ఆది సాయి కుమార్ గారిని, వీళ్ళందరితో మంచి బాండింగ్ ఉంది. నా కోసం నా కోసం ఇది ఇలా నేను చేస్తున్నాను, అయినా చేసి పెట్టానంటే డెఫినెట్గా దే డూ. అంత మంచి బాండింగ్ అనేది వీళ్ళ ముగ్గురితోటి అంటే తక్కువ టైంలోనే మీరు ఆ బాండింగ్ అనేది వచ్చింది అనుకోవాలి కదా. ఆది అన్న ఇస్ లైక్ క్లోజ్ టు మై హార్ట్ అండ్ బ్రదర్ లాగా, ఆది సాయి కుమార్. అండ్ దుల్కర్ గారు కూడా ఇప్పుడు అంత క్లోజ్ అనేసి ఉంది. తేజ్ అన్నది ఆ ఇన్సిడెంట్ తర్వాత ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అసలు అది యాక్సిడెంట్ తర్వాత కలవలేదు, తర్వాత మళ్ళీ కలవలేదు. హీ వాజ్ నాట్ వెల్ ఆ టైంలో. ఇంకా అందరూ ఒకటేసారి మీద పడిపోయి అండ్ ఐ యూస్ టు ఆస్క్ హిజ్ మేనేజర్ అండ్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని. సతీష్ అన్న చెప్తూ ఉండేవాళ్ళు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన వస్తున్నారు. అవును, ఇప్పుడు మళ్ళీ షూట్కి వెళ్ళిపోయారు ఆయన. అది హ్యాపీ థింగ్ కదా, హ్యాపీ థింగ్. అందుకని దాదాపు 1 month ఆయన చాలా మంచి వాళ్ళు. ఆయన ఇద్దరు, వైష్ణవ్ అన్న కానీ తేజ్ అన్న కానీ ఇద్దరు చాలా మంచి వాళ్ళు, వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఎవరు వచ్చి మాట్లాడినా కానీ లేచి నుంచి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే లైక్ అంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. ఐ హావ్ సీన్ దెమ్. అంటే లైక్ జూనియర్ ఆర్టిస్ట్లో ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కానీ. అండ్ రిపబ్లిక్ చేసేటప్పుడే ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు ఎండకి చాలా గట్టిగా ఉండింది ఏలూరులో. మేము సీన్ చేస్తూ ఉన్నాము, మేము కదిలితే దేవగారు ఏమంటారు అరుస్తుంటారు. అప్పటికే సరిగ్గా షార్ట్స్ రావట్లేదు, కోఆర్డినేషన్ కానీ ఇది హ్యూజ్ క్రౌడ్ అనమాట. ఆయన ఆ టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు
షార్ట్ చేయాలా పరిగెత్తాలా ఆవిడ కోసం అని ఆలోచిస్తున్న టైంలో ఈయన టక్కుమని పరిగెత్తి ఆవిడ లేపి కూర్చోబెట్టి కార్లో కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి తేజ్ అన్న జూనియర్ ఆర్టిస్ట్. సో కొంచెం పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే అసలు ఏం ఆలోచించలే పరిగెత్తేసి మాకు భయం ఆయన ఏమంటారు డైరెక్టర్ ఏమంటారు. సో అంటే ఇంతమంది జనాలు కదా, సో షార్ట్ మధ్య సో ఆయన ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయి పరిగెత్తి ఆయన చేశారు. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. చాలా మంచి వాళ్ళు. సో హ్యుమానిటీ ఆ విషయంలో మాత్రం ఆయన ముందుంటారు. మరి దేవాకట్ట ఏమనలేదు అప్పుడు? ఇంకేమంటారు, ఫస్ట్ ఆయన నాకు తేజ్ అన్న దగ్గర నేర్చుకున్న క్వాలిటీ ఏంటంటే అది కూడా కోవిడ్ టైమే. సో ఈ ఏలూరులో జరుగుతుంది షెడ్యూలు. అప్పుడు రమ్యకృష్ణ గారు భయపడి ఆవిడ రాలేదన్నమాట. అప్పుడు వీ హ్యాడ్ ఎ డిస్కషన్, వేరే అందరూ మాట్లాడుతూ ఉంటే మరి ఆవిడ రాలేదు కదా, మరి ఇప్పుడు ఎలాగా అది ఇది అంటే, రాకపోతే రాకపోయారు, మళ్ళీ వేరే వచ్చి చేస్తాము, లైఫ్ కన్నా లార్జర్ థింగ్ ఏది ఉండదు అని నాకు అంటే లైక్ ఐ రెస్పెక్ట్ హర్. లైక్ ఆవిడ నమ్ముకుని కానీ లేదంటే ఆవిడ లైఫ్ కానీ, లైఫ్ కన్నా పెద్దది ఏది కాదు, ఫస్ట్ లైఫే ఇంపార్టెంట్, అది ఉంటే ఏమైనా చేయొచ్చు సో అని చెప్పి అది చెప్పారు. సో దట్ క్వాలిటీ అంటే చాలా ఈజీగా చెప్పారు. ఆవిడ చేసింది కరెక్టే కదా, ఆవిడ భయంతో రాలేదు. లైఫ్ కన్నా గొప్పది ఏముంటుంది, లైఫ్ ఉంటే నువ్వు ఏమైనా పని చేసుకో, తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. సో ఆ క్వాలిటీగానే. కరోనా టైంలో మీకు కరోనా అనేది ఏం నేర్పించింది మీకు? అంటే చాలా మందికి చాలా కొన్ని కోల్పోయారు, కొన్ని తెలుసుకున్నారు, నేర్చుకున్నారు, మారారు, ఇలాంటివన్నీ జరిగినాయి. మీకు సంబంధించి ఆ కోవిడ్ టైమ్స్ అనేది ఇట్స్ లైక్ ఒక విధంగా బాధాకరమైన ఇది అయినా కానీ ఇంకొక విధంగా ఇట్స్ లైక్ యూనో కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంట్లో ఉన్న ఇది ఎలక్ట్రానిక్ డివైస్లో అయ్యి పక్కన పెట్టి మాట్లాడుకుని క్యారమ్స్ ఆడుకుని లేదంటే ఏదైనా వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ దే హ్యావ్ డన్ అండ్ ఆల్, దే స్పెండ్ క్వాలిటీ ఆఫ్ టైమ్ టుగెదర్ యాజ్ ఎ ఫ్యామిలీ. ఐ లవ్ దాట్. ఇంకొకటి నేచర్ హ్యాపీగా గాలి పీల్చుకుంది, పొల్యూషన్ లేకుండా. ఐ ఆల్సో ఫెల్ట్ దట్ అలా జరగడం వల్లే మనకి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతూ ఉన్నాయి, లేకపోతే మళ్ళీ వర్షాలు లేకుండా అంతకుముందు కూడా వీ హ్యావ్ సీన్ కావాల్సిన టైంలో వర్షాలు పడక అండ్ ఆల్, వాటర్ లేక, వాటర్ రిసోర్సెస్ లేక అండ్ ఆల్ కష్టమైపోయింది. ఇప్పుడు మనకి అంత నీళ్ళు గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ ఆ 1-2 years మనం 2 months అలా బ్రేక్ ఇచ్చి హ్యాపీగా గాలి పీల్చుకుంది కాబట్టి. చాలామంది కరోనా టైంలో పని లేక ఇబ్బంది పడ్డారు కదా, అది మీకు సంబంధించినంతవరకు ఎంతవరకు అది మీరు ఆ టైంలో అందరూ ఒక్కరికనే కాదు అందరికీ ఇబ్బందులే అది. ఇప్పుడు మాకు కూడా ప్రైమరీ స్కూల్ ఉండేది, సో దాంట్లో శాలరీస్ ఇవ్వాల్సి వచ్చేది, పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. సో మీకు స్కూల్ ఉంది? స్కూల్ ఉండేది. ఓకే. సో అంటే ఎవరు చూసుకుంటారు దాన్ని? నాన్న చూసుకుంటారు. అండ్ అమ్మ పేరు పైన పెట్టి స్టార్ట్ చేసాము, అమ్మ చూసుకునేది. దాని తర్వాత వీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అంటే అమ్మ మామూలుగా సొంతదే చూసుకునేదా, బయట వర్క్ చేసేవాళ్ళు కదా? బయట వర్క్ చేశారు, దాని తర్వాత సొంతగా స్కూల్ పెట్టారు. ఓకే. రిటైర్ అయ్యారా లేకపోతే? అంటే లైక్ ఇంకా మనమే స్కూల్ పెట్టి స్టార్ట్ చేసినప్పుడు షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. దాని తర్వాత లంగ్ క్యాన్సర్ ఇది డయాగ్నోజ్ అయిన తర్వాత దెన్ ఇంకా నాన్న నేను అలా చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి శాలరీస్ కానీ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. సో అందరూ డెఫినెట్గా ఇప్పటికి పెద్ద పెద్ద స్కూల్ చాలా అమ్మేసుకున్నారు కూడా, లాసెస్ భరించలేక అండ్ ఆల్. సో మేము కూడా షట్ డౌన్ చేస్తాం. అందరికీ ఫినాన్షియల్గా ఎవ్రీ వన్ హ్యావ్ సీన్ దర్ లాసెస్ కానీ ఇవి కానీ చాలా చెదరైపోయినాయి అందరి జీవితాలు ఫినాన్షియల్గా ఆ రకంగా చూసుకున్నప్పుడు. సో కాకపోతే ఫ్యామిలీ బాండింగ్, ఒకరికొకరు నుంచోవడం, ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం కానీ అవన్నీ డెఫినెట్గా నేర్చుకున్నారు. తెలుస్తుంది కష్టాలు ఎవరు ఉంటారు ఎవరు ఉండరు, ఎవరు అంతే అంతే ఎవరు కానివాడు అంతే. సో అలా ఇట్స్ ఆల్ లెసన్ అంతే. మనం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి అనేది కూడా డెఫినెట్గా లైఫ్ వాల్యూ ఏంటి ఇవన్నీ కూడా డెఫినెట్గా టీచర్స్. మళ్ళీ రీఓపెన్ చేసే ఆలోచన ఉందా స్కూల్ని? లేకపోతే చేయాలి, ఇప్పట్లో కష్టం, అంటే ఇంకొక 1-2 years తర్వాత చేద్దామని. కొంచెం దాని నుంచి ఇంకా బయటపడాలి అంటే ఇప్పుడు అది తీసేసారా? మొత్తానికి తీసేసాం. అంటే అది అంత రెంటెడ్ ప్రిమైసెస్? అవును, రెంటెడ్. అది చాలా కష్టం కదా, రెంటెడ్ అయినప్పుడు. ఓన్ అంటే పర్వాలేదు కానీ మంత్లీ 1-2 లక్షలు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకుండా కట్టాలంటే కష్టమే. అవును.
మీరు అన్నట్టు నిజంగా చాలా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ చాలా వరకు అట్లాగా మూతపడింది అన్నమాట. అసలు ఏం సాధించాలనుకుంటున్నాడు మనోజ్? యాక్టర్గా ఐ వాంట్ టు కంటిన్యూ, అండ్ అమ్మ కోసం ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్ అండ్ స్టార్ట్ ద స్కూల్ అగైన్. ఓకే, ఈ రెండు ఐ హ్యావ్ ద మేజర్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అంతేనా? దిస్ ఈస్ ఫర్ మీ అండ్ ద స్కూల్ ఈజ్ ఫర్ హర్. సో ఇంకా అంటే ఓన్లీ యాక్షన్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంకేమైనా ఉన్నాయి కోణాలు ఉన్నాయా సినిమాకి సంబంధించి? ఐ లవ్ టు హ్యావ్ ఎ కాఫీ షాప్ బిజినెస్, అదొకటి. కాఫీ షాప్ మనలో కొంతమంది చేస్తున్నారు కదా, అలా ఎవరు ఇన్స్పిరేషన్ దానికి ఉన్నారా? అలా ఇన్స్పిరేషన్ ఏం లేదు. ఐ యూస్ టు లవ్ దిస్ ఆయన విజీ సిద్ధార్థ్ గారు అంటే నాకు ఇన్స్పిరేషన్. అది లైక్ యాజ్ ఎ కాఫీ చైన్ ఎంటర్ప్రెనర్, ఆయన బిజినెస్ స్టైల్ కానీ లైక్ కెఫే కాఫీ డే అని ఉంది కదా. సో నాకు అది చాలా అంటే ఒక మన ఇండియన్ అతను ఫారెన్ కాఫీ షాప్ బ్రాండ్స్తో ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని చాలామందికి ఉపాధి కల్పించి అండ్ ఆల్ ద యంగ్స్టర్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళ దగ్గరే చదివించి వాళ్ళకి మళ్ళీ ఇందులోనే జాబ్స్ ఇప్పించి సింగిల్ వాళ్ళు దే డోంట్ గివ్ ఫ్రాంచైజ్ అండ్ వాళ్ళు ఏదైనా సింగిల్ ఓనర్ అనమాట వాళ్ళు. సో అంత హ్యూజ్ కాఫీ చైన్ని నడపడం అండ్ వాళ్ళు ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. అంటే అలా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆయన నమ్మిన దానికే కట్టుబడి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ ఫేస్ అండ్ వాళ్ళు. సో అది మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ ఫర్ మీ. ఓకే, దానికోసం ఆల్రెడీ ఏమన్నా సెటప్ లేదు, ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఫ్యూచర్లో అపార్ట్ ఫ్రమ్ దీస్ నాకు ఇంట్రెస్ట్ అంటే అదే. మీ బ్రదర్ మీ దాంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంటారా? తను పూర్తిగా లేదు. వాడికి నేను చెప్తుంటాను, నాకన్నా ఎక్కువ సినిమాలు చూస్తాడు. కానీ అవునా, సినిమాలు చూడడం మాత్రం నాకన్నా చాలా ఎక్కువ చూస్తాడు. ఎవ్రీ డే హీ వాచ్ ప్రవీణ్. సో వాడికి ఏదైనా స్టోరీస్ వచ్చినప్పుడు కూడా ఐ గో అండ్ టాక్ టు చెప్తాను ఇలా అని. హీ గివ్ సజెషన్స్, ఇట్లా అయితే బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది. సినిమా గురించి మాట్లాడుకుంటాం, చర్చించుకుంటూ ఉంటారు. హీ ఆల్సో సపోర్ట్స్ మీ ఫినాన్షియల్లీ నాకు డౌన్ ఉన్నప్పుడు కానీ. సో అన్న అంటే అన్నలాగా ఉంటాడు అనమాట ఆ విషయంలో అయితే. సో మంచి ఎంకరేజ్ చేస్తుంటారు. లైక్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ యూస్ టు ఎంకరేజ్ మీ. నాకు నచ్చిన పని చేసుకో. ఇంకెవరు ఉంటారు? మీ ముగ్గురేనా? మేము ముగ్గురమే. అంతే కదా, నాన్న అన్న మీరు అందరూ మగవాళ్ళే ఉండాలి. అంతా నైస్ మనోజ్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతసేపు స్టూడియోలోకి వచ్చి గడిపి మీకు సంబంధించిన చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో మీ ఫ్యూచర్ మీరు ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికంటే మెరుగ్గా మంచిగా ఉండాలని, యాక్టర్గా మంచి క్యారెక్టర్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రేక్షకుల్లో చిరకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. T1 ఛానల్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చిన్నప్పుడు ఎలా ఆదరించారో పెద్దప్పుడు కూడా మంచి రోల్స్ చేసినప్పుడు లవ్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. సో ఇంకా మీకు మంచి మంచి రోల్స్ ద్వారా మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కానీ మిమ్మల్ని మీరు రికలెక్ట్ అండ్ రిలేట్ చేసుకునేటట్టు ఐ గివ్ మై బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.